ఆ లోకం పేరేంటనేది చెప్పు. నాగలోకం అనేది కాకుండా నువ్వు వెళ్ళే లోకం ఏంటి అసలు? అది నేను వెళ్ళేది నాగలోకం. ఫస్ట్ జన్మలో నాగరాణి కూతురు. సెకండ్ ఫస్టే నువ్వు దేవత కూతురువి. అవును. సెకండ్ అంటే ఆయనకు రాజు వాళ్ళకి పుట్టాను, మహారాణి అనుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ పర్సన్ గా పుట్టి ఈ ఇద్దరి కోసము ఇప్పుడు నువ్వు పోరాటం చేయడానికి వచ్చినావు భూమి మీదకి. అదొకటే మేము అనుకోవాల్సింది, జనాలకు చెప్పవలసింది అదొకటి మాత్రమే. ఇప్పుడు నేను భవిత అని పిలవాలా, నాగరాణి అని పిలవాలా, నాగదేవత అని పిలవాలా? ఏమేమి విగ్రహాలు కనిపిస్తాయి నాకు? అక్కడ శివుడు కనిపిస్తాడు ఎక్కువ. ఇప్పుడు శివుని బయట తీసిన తర్వాత పెద్ద అంటే ఆయనకు అఘోరాలు రావాలి. నాకు ఇప్పుడే చెప్తున్నాను, అఘోరాలు వచ్చి ఆయనకి రుద్రాభిషేకం జరిపించాలి. భవితనే చెప్తుందా? భవిత మీద ఉన్నటువంటి సర్పం చెప్పిస్తుందా? గత జన్మవి నీకు వచ్చి చెప్తున్నారనంటే ఎలా నమ్ముతారు? ఆకుల మీద రాసినవి కొన్ని ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడైనా నువ్వేమన్నా చదవడము ఏదైనా గత ఏమున్నాయి అవి మాకు చెప్పాలనుకుంటే అదే చెప్పాలి నువ్వు జనాలకి. అవి చెప్పడానికి ఇప్పుడు ఇక్కడైతే కనుక చెప్పగలము. అవి దైవరాశాలు ఎక్కడ బయట పెట్టకూడదు. అట్లా చిన్నప్పుడు కథలు చెప్పేదా? కథలు చెప్పేవి. ఆ కథలు బాగా వినే భవిత ఇట్లా తయారు. అవి ఆ కథలు కాదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎన్ని పాములు ఉన్నాయి అనుకోవచ్చు మా ఆఫీస్లో? మీ ఆఫీస్లోనే? మీ ఆఫీస్ బయట ఒకటి, ఇప్పుడు నా వంటి మీద ఒకటి, రెండే ఉన్నాయి. ఇప్పుడు నీ ఒంటి మీద ఉండేటువంటి పాము నీతో మాట్లాడుతుందా? తను కేవలం మిమ్మల్ని చూస్తుంది. మీడియా ముందు ఏదో నవ్వుకుంటూ కూర్చున్నా, కానీ నేను అప్పట్లో ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, మాట ప్రతి ఒక్క మాట ఆఖరికి ఇంజక్షన్ వేసి చంపేయని కూడా అన్నారు. భవితను చిన్నప్పుడు కోపం వస్తుంది ఎందుకు భవిత? ఎంత కూల్గా అడుగుతుందా? కూల్గా అడుగుతున్నారు, కానీ కోపం ఎందుకు వస్తుందంటే అది దైవలోకానికి నాగలోకానికి ఉన్న గుడి అది, కాబట్టి అది ఎవరికి చెందదు, కేవలం దేవుడికి మాత్రమే సొంతం. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో దాదాపుగా చాలామంది అప్పుడున్నటువంటి జనరేషన్లో మనము ఓల్డ్ సినిమాలే చూసాం. ఇప్పుడున్నటువంటి కొన్ని సిరీస్ చూస్తున్నాం. నాగదేవతకు సంబంధించినటువంటి సిరీస్ చాలామంది చూస్తున్నారు. బట్ ఈరోజు మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటివరకు వీళ్ళైతే కెమెరా ముందుకు వచ్చారు, కానీ వీళ్ళ సబ్జెక్ట్ అనేది దాదాపుగా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నది. సో ఎందుకంటే భవిత 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీతోనే అన్నీ షేర్ చేస్తుంది. కానీ ఆమెకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 22 సంవత్సరాలు ఇప్పుడు తనకి రన్ అవుతున్న సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్ నాకు జరుగుతున్నాయి. పౌర్ణమి రాగానే తనకి కుబుసం అనేది ఒంటి మీద రావడం జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది, ఆ అమ్మాయికి ఏంటి ఈ రహస్యం అనేది ఈరోజు మీకు కేఆర్ టీవీ నుండి తెలియజేయడం కోసమే నేను ఈరోజు వాళ్ళ మమ్మీని భవితను పిలవడం జరిగింది. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి దాదాపుగా నేను చూసినటువంటి వీడియోస్లో చాలా క్లియర్గా నేను ఒక టెంపుల్ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నా, నేను ఆర్థికంగా కూడా ఎవరిని అడగడం లేదు, దీనివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి, బట్ నాకు ఎవరు సపోర్ట్ కూడా చేయడం లేదు ఇప్పటివరకు, ఓన్లీ వాళ్ళ మమ్మీ సపోర్ట్ మాత్రమే ఉంది. సో వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుండి తనకి ఏమన్నా నేర్పించడం వల్ల అమ్మాయి అట్లా అయిపోయిందా, లేకపోతే నిజంగానే ఆమె ఆ రహస్యాలు, పూర్వజన్మ రహస్యాలు మనకి ఈరోజు తెలియజేయడం కోసము భవిత ఏం చెప్తుంది? ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్గా ఒక్కొక్క ఇంటర్వ్యూలో నేను చేసిన సిచ్యువేషన్లో తను మాట్లాడిన బిహేవియర్ ఏదైనా కూడా చాలా డిఫరెంట్గానే ఉంది. సో ఈరోజు భవిత నా దగ్గర ఏం మాట్లాడుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ భవిత. హాయ్, ఎలా ఉన్నారా? సో మేడం నమస్తే, బాగున్నారా? చెప్పు భవిత, ఏంటి రహస్యం ఏంటి అసలు? రహస్యం అంటే ఆయనకి అందరికి నేను చెప్పేది ఒకటే, టెంపుల్ అంటే టెంపుల్ బయటకు వెళ్ళిన రహస్యం తప్ప నా దగ్గర ఏం లేదు. ఇంకా నేను ఎవరిని మనీ అడగట్లేదు. తర్వాత వచ్చేసి మమ్మీ మనీ కోసము ఇలా చేస్తుంది ఒక బిజినెస్ అని అంటున్నారు. అంటే కింద కామెంట్స్ మమ్మీకి ఎవరైతే ఇప్పటివరకు మీకు ఫోన్ చేసి ఎవరు అడగలేదు కదా మేడం, అంటే ఎవరు అడగలేదు. జనరల్ గా కామెంట్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే భవిత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడు నీకు 22 ఇయర్స్ అని చెప్పింది మమ్మీ. సో నేను మాట్లాడిన మీ మమ్మీతో ఒక 1.5 అవర్లో మీ మమ్మీ బ్రీత్ ఏంటి ఎలా మాట్లాడారు నాతోనని నేను అబ్జర్వ్ చేసిన విధానంలో మీ మమ్మీ ఇంటర్వ్యూస్కి ఇచ్చినవన్నీ నాకు చెప్పింది క్లియర్గా. పాప ఇట్లా 9 ఇయర్స్ నుండే ఇట్లా చెప్పడం జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి, మా ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. సో నువ్వు నిద్రపోయినప్పుడు కూడా బయటికి వెళ్ళి రావడము, తర్వాత నీ ఒంటి మీద గాయాలు ఉండడం, కొన్ని అన్నీ మీ మమ్మీ చెప్పింది. జెన్యున్గా ఇప్పుడు నేను నమ్మచ్చు.
కానీ జనాలను నువ్వెట్లా నమ్మిస్తావు? జనాలను నమ్మించడం కోసం మాత్రమే నేను ల్యాబ్ టెస్ట్కి నా బ్లడ్ కానీ నా స్కిన్ కానీ పంపించాను. అది వచ్చిన తర్వాత 45 డేస్ తర్వాత అది వస్తుంది కదా, రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను, అప్పుడు అవి వాళ్ళకి చూపించండి. అప్పుడు నమ్మాలా నమ్మకూడదు అనేది అది వాళ్ళ డిసిషన్ పైన ఉంటుంది. అంటే నీకు ఇప్పుడు మేడం 22 ఇయర్స్ కదా పాపకి, ఎప్పటి నుండి వస్తుంది? అంటే పౌర్ణమికేనా అంతకుముందు? 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుండి. 18 పడినప్పటి నుంచి తన ఒంటి మీదకి రావడం జరిగింది. పౌర్ణమికి వస్తుంది, కానీ నేను ఫస్ట్ నుంచి అంతగా నేను పట్టించుకోలేదు. అంటే స్కిన్ ప్రాబ్లం అది ఇదని అన్నీ చూపించాను, దాంతో కూడా ఏం లేదు, నార్మల్ అని వచ్చింది. ఇంకా సరేలే అనేసి నేను ఇంట్లో విషయాలు అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఇంకా పాపను పద్దనకులు ఇది అంటుంటుందని చెప్పేసి నేను ఇంట్లో తక్కువ ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడినా. మీరు ఏదైనా వర్క్ చేస్తారా మేడం? నేను ఏదైనా ఉంటే చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను. ఆ ఈవెంట్స్ లేనప్పుడు ఇంట్లో బ్లౌజులు కుట్టుకుంటాను. సో 18 ఇయర్స్ నుండి నీకు రావడం స్టార్ట్ అయింది. పౌర్ణమి అమావాస్యకి 2 times వస్తుంది. అంటే అమావాస్య అనేది నాకు జస్ట్ 2 times జరిగింది, 3 times నాకేం జరగలేదు వాస్తవానికి. ఎందుకంటే అది బొబ్బలు వచ్చాయి అంతవరకే. ఎక్కువ పౌర్ణమికి మాత్రం కంపల్సరీ జరుగుతుంది. అవును. అంటే నీ బాడీ మొత్తం అయిపోతుందా భవిత? మొత్తం బాడీ అంతా అవుతుంది, ఫేస్ కూడా కవర్ అవుతుంది. ఫేస్ కూడా కవర్ అవుతుంది. అంటే ఎన్ని అవర్స్ తర్వాత నీకు రిలీఫ్ అవుతుంది? ఆ డే మొత్తం పౌర్ణమి రోజు మొత్తం ఉండి నెక్స్ట్ డే నీకు అంతే ఊడిపోవడం జరుగుతుందా కుబుసం అంతా? పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో నాకు ఒక క్వశ్చన్, డౌట్ ఏంటంటే జనరల్గా నీకు అంటే లేడీస్ మనం ఎవరైనా మాట్లాడుకుంటాం, మంత్ వచ్చిన టైంలో ఇట్లా జరుగుతుందా, లేకపోతే నీకు నార్మల్ పౌర్ణమి నువ్వు జనరల్గా అప్పుడు నీకు డేట్ లేకపోయినా వచ్చేస్తుందా? పౌర్ణమి కంపల్సరీ అంటే పీరియడ్స్ అని కాదు, ఇలా మంత్ కాకపోయినా సరే ఖచ్చితంగా పౌర్ణమి రోజు మాత్రమే అలా జరుగుతుంది నాకు. ఇప్పుడు నువ్వు చెప్పేది మన దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి మొక్కినా కూడా నాకు కలలో కనిపిస్తుంది అన్నా కూడా నా ముందు నువ్వున్నా నువ్వు నమ్మలేవు. అక్క అబద్ధం చెప్తుంది అన్న థాట్లోనే ఉంటావు. ఇప్పుడు నీకు టెంపుల్ కోసం నువ్వు ఇంత తపన పడుతున్నావు, అక్కడ విగ్రహాలు ఉన్నాయి కంపల్సరీగా తీయాలి అని చెప్పేసి నువ్వు ఇంటిచ్చినా అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారైనా కావచ్చు ఎవరో దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి చెప్పడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నావు. ఆయనకి ఎన్నో సంఘటనలు జరిగినా నీతో షేర్ చేశారు. సో ఎందుకు తీయలేకపోతున్నారు? ఇప్పుడు నువ్వు జనరల్గా ఇప్పుడు మీడియాకి వచ్చి ఒక 2 months అయిందా, 1 month అయిందా? 2 months అవుతుంది. 2 months అయిందా మేడం మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వబట్టి ఇట్లా మీడియాకి రాబట్టి? ఎలక్షన్స్ తర్వాత ఒక 2 months వేసుకుందాం అంతే. 2 months దాని మీద ఒక 10-15 days. ఈ 2 monthsలో మీకేమన్నా రిజల్ట్ అనిపించిందా అక్కడ నుండి? మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మీరున్నది హైదరాబాద్లో, టెంపుల్ ఉన్నది విజయనగరంలో. ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల? సాధ్యం అంటే కనుక ఇప్పుడు జనాలు తలుచుకుంటే జరగనంటే ఏది లేదు. నువ్వు జనాలను అడుగుతున్నావా? జనాలని నేను ఏమని అడగలేదు, జస్ట్ టెంపుల్కి బయట వేయడానికి నేను సపోర్ట్ కూడా ఇంతవరకు అడగలేదు వాళ్ళని. ఏంటంటే ఆ టెంపుల్ దగ్గరికి మేము రీచ్ అవ్వాలి. అంటే రీచ్ అవ్వాలంటే కేవలం ఎవరి చేతిలో ఉంది? భక్తుల చేతిలో. అంటే ఇంకా ఆడ అమ్మవారి భక్తులను రప్పించుకోవాలి కదా. నేను మొత్తం అమ్మ మీద వేశాను, నువ్వు పిలిపించుకోవాలమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు అని. నువ్వు మాట్లాడుతూ ఉంటావా జనరల్గా? అంటే రెగ్యులర్ ఇప్పుడు మేడం అంటే ఎప్పుడైనా మీతో రోజు షేర్ చేస్తుందా ఇట్లా వచ్చారు మాట్లాడారని? ఎవ్రీడే షేర్ చేసుకుంటాను. అంటే మాట్లాడింది చెప్తావు మమ్మీతో? చెప్పుకుంటాను. ఎవ్రీడే 3 o'clock వెళ్ళిపోతారు వాళ్ళు. నైట్ అంతా నేను నిద్రపోయేటప్పుడు కానీ అక్కడ జరిగే సంఘటనలు కానీ ప్రతిదీ మమ్మీతో షేర్ చేసుకుంటాను. ప్రతిదేనా? ఇప్పుడు ఈమె 18 సంవత్సరాలు పడ్డప్పటి నుండి ఈ 22 years రన్నింగ్ వరకు కంటిన్యూ చెప్తుందా? 9 years నుంచి. 9 years నుండి. సో మీరెందుకు మరి అప్పుడు అంటే చూపెట్టలేదా ఏదైనా హాస్పిటల్స్కి అయినా? అప్పుడు చూపించారా? అన్ని మస్తుగా చూపించాను. మీరు కర్నూలు హాస్పిటల్లో మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫస్ట్ అక్కడ చూపించారు. 9 yearsలోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను చూపించాను. అంటే ఫస్ట్ మీరు చూపించడానికి రీజన్ ఏంటంటే తినే బిహేవియర్ ఏమైనా చేంజ్ అయిందా? ఫస్ట్ అమ్మవారు పోసింది. ఓకే. తనకు అంటే అదేమన్నా బ్రెయిన్ కొట్టిందా అని చెప్పేసి ఒక థాట్తో హాస్పిటల్కి తీసుకున్నాను. అంటే ఈమె మాట్లాడే విధానంలో మీకు డౌట్ వచ్చి జనరల్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ అమ్మ పోసింది, స్నానం చేయించాను తగ్గాక. మళ్ళీ సెకండ్ టైం పోసినాక తను ఫస్ట్ నుంచి ఇట్లా మాట్లాడుతుండింది. మాట్లాడుతూనే తనకు అమ్మ పోయడము, అది ఎక్కువ కావడం, ఫీవర్ ఎక్కువ కావడము అట్లా జరిగేసరికి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పాపకు హెవీ ఫీవర్ వచ్చింది కదా, బ్రెయిన్కి ఏమైనా అయిందేమో, తను అలా మాట్లాడుతుందేమో అంటే రెగ్యులర్గా మనల్ని అందరినీ చూసే వ్యక్తులను కూడా దగ్గరికి రాణించకపోయేది. వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఎవరు నువ్వు వస్తున్నావు పో అనేది నా వెనకల దాక్కుండేది. ఎవరు నువ్వు అని. ఆఖరికి నాకు ఇంట్లో పిల్లలు అక్క చెల్లె ఉంది కదా. అంటే చిన్నప్పుడు నువ్వు అందరితో ఆడుకోవడము, నార్మల్ గర్ల్స్ ఎలా ఉంటారు, నేను కూడా అలాగే ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నీవు స్టడీ ఏం కంప్లీట్ చేసావు భవిత?
స్టాప్లోనే. స్టాప్లోనే 6th అంటే అప్పుడు నీకు ఓకే 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. 10th వచ్చి ఉంటావు అంటే 10 ఇయర్స్ అప్పుడు నీకు రన్ అవుతుంది. ఇంకా పడలేదంట. నీకు అప్పుడు ఏమైనా గుర్తున్నాయా ఇప్పుడు జనరల్గా నేను ఇట్లా చేసిన అని చెప్పేసి? కొన్ని నాకు గుర్తొచ్చాయి, అంత కొన్ని గుర్తులేవు అంతే. సో అంటే అప్పటివి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఎప్పుడైనా మమ్మీతో మళ్ళీ షేర్ చేస్తావు, నేను అప్పుడు అట్లా చేసా కదా ఇది అని చెప్పేసి ఏమైనా నేను మాట్లాడావా? చాలా టైం స్టోరీ కూడా చెప్పాను. ఎందుకు నేను చేసిన కొట్టావా మీ behavior. మమ్మీని? నేను కొట్టలేదు, అమ్మని మాత్రం ఏమనలేదు. కాదు భవిత, ఇప్పుడు 22 సంవత్సరాలు అంటే మీరు ఆల్రెడీ మీ ఇద్దరు మీ ఫ్యామిలీలో 3 అమ్మాయిలు మీరు. నేను విన్న ప్రకారంగా మీ మమ్మీ చెప్పిన ప్రకారంగా మమ్మీకి ఈ ఏజ్లో నువ్వు చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి. అసలు ఇది ఏంటి? అసలు ఇది ఒక రహస్యంగా మిగులుస్తావా లేకపోతే నిజంగానే జనాలకు తెలిసేలాగా నువ్వు పోరాటం చేస్తావా? ఖచ్చితంగా జనాలకి తెలిసేలాగానే పోరాటం చేస్తాను. అసలు మీ మమ్మీకి ఏం హెల్ప్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఏ హెల్ప్ చేయట్లేదు. ఆమె ఆర్థికంగా కూడా చాలా లాస్లో ఉన్నది. అదంతా నా మూలంగానే ఇప్పుడు ప్రతి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తుంది? నిన్ను కన్నందుకు నా బిడ్డను కాపాడుకోవాలి అని ఒక సో ప్రతి విషయంలో 2 పిల్లలతో పాటు నువ్వు కూడా ఒక అమ్మాయివి. అందులో ఆమె రక్త సంబంధం కాబట్టి ప్రతి బిడ్డను ఏ తల్లైనా కడుపులో దాచుకుంటుంది. ఆమె ప్రతి హాస్పిటల్కి వెళ్తూ చాలా సఫర్ అవుతుంది. నువ్వెందుకు దాన్ని ఆలోచించలేకపోతున్నావు? నేను ఆలోచించి ఫస్ట్ అయితే ఆయనకి వద్దు వద్దని చెప్పేదాన్ని. కాకపోతే ఆయనకి తల్లి మనసు అనేది ఉండదు కదా, పెయిన్ వస్తుంది, నా బిడ్డ ఎంత పెయిన్తో ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఏమైనా డాక్టర్ నుంచి ఏమన్నా మెడిసిన్ ద్వారా ఏమైనా కంట్రోల్ అవుతుందా అని చాలా వరకు ట్రై చేసింది. కవిత, నీకు అనిపిస్తుందా నేను మమ్మీని బాగా ఇబ్బంది పెడుతున్నాను? చాలా ఏడుస్తుంటావా? ఏడుస్తాను కూడా. ఈ అమ్మ బాధపడిన ప్రతిసారి అమ్మని నేను అమ్మతో గొడవ పడుతున్నాను. ఇప్పుడు నీకు 2 అమ్మలని చెప్పొచ్చా? అవును. ఆ అమ్మ నీతో ప్రేమగా ఏమైనా మాట్లాడుతుందా? మాతో ఒక షేర్ చేయవా? అంటే జనరల్గా నిన్ను చూసుకునే విధానం నీ వరకే తెలుసు. ఇప్పుడు మీ అమ్మతో షేర్ చేస్తావు, నాతో షేర్ చేస్తావు అంటే మేము జస్ట్ వినడం వరకే. అవును. అంటే నువ్వెట్లా ఉంటావు? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది నీకు? ఇక్కడ ఈమెతో ఎలా ఉంటానో నేను కూడా అక్కడ కూడా అలాగే ఉంటాను. అంతే ప్రేమ ఉంటుంది, అంతే కోపం ఉంటుంది ఎక్కడైనా సరే. ఈ అమ్మ ఫీల్ అయినప్పుడు అమ్మ మీద కోపపడితే, ఆ అమ్మ ఫీల్ అయినప్పుడు ఈ అమ్మకు చెప్తా. అసలు ఏ టైంలో మాట్లాడతావు నువ్వు? ఒంటరిగా ఉంటుందా మేడం? ఎప్పుడైనా కూర్చొని ఒక్కటి ఉండదు. సో వీళ్ళ సిస్టర్స్తో కలిసి అల్లడిగా ఉండడం, మీతో తిరగడము. బయటికి వెళ్తావు భవిత అసలు నువ్వు? ఎక్కువ నేను బయట షాపింగ్కి వెళ్ళడము, సినిమాకి అయితే నేను ఇంతవరకు పోలేదు. షాపింగ్ అయినా సరే ప్రతి డ్రెస్ అనేది మమ్మీనే సెలెక్ట్ చేస్తాను. నాకు మీ మమ్మీ ఆల్రెడీ స్టిచ్ చేస్తుంది కాబట్టి నీకు ముందుగానే స్టిచ్ చేసి ఇస్తుంది ఏమో అన్నీ. ఇంకా వెళ్ళదా మేడం? ఇంట్రెస్ట్ చూపదా అసలు? ఏ సినిమాలో అంత ఇంట్రెస్ట్ నువ్వు ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపెట్టాను దానివి మోడలింగ్ చేద్దామని ఎట్లా అనుకున్నావు? మోడలింగ్ అంటే అది చిన్నప్పుడు థాట్. నాకు అది చిన్నప్పుడు ఒక థాట్ ఉండేది, నేను మోడల్గా ఉండాలి అని చెప్పేసి. ఈ రీల్స్ చూసి ఏమన్నా అనుకుంటావా? రీల్స్ చూడను అసలు ఏం చూడవు? సీరియల్స్ చూడవు, సినిమా చూడవు, రీల్స్ చూడవు. చూడు గత జన్మ జ్ఞాపకాలన్నీ మాత్రం షేర్ చేస్తావు మమ్మీకి. అంటే ఆయనకి నాకు కనిపించిన ప్రతి మూమెంట్ని మమ్మీతో షేర్ చేసుకుంటాను. మీరు అనుకోలేదండి ఎందుకు మా పాప ఇలా మాట్లాడుతుంది, అసలు ఏంటిది, ఏం జరిగింది, మా ఫ్యామిలీకి ఎందుకు ఇట్లా అవుతుంది, మేమే ఆల్రెడీ ఇట్లా కొంచెం ఆర్థికంగా లేము, అసలు మాకే ఎందుకు ఇట్లా అవుతున్నాయి సిచ్యువేషన్స్ అని ఏ రోజు కూడా మీరు బాధపడలేదా? బాధపడిన రోజుల్లో ఎన్నో ఉన్నాయి, కానీ అది ఒకరికి తెలియదు కదా. నాకు బాధలో ఉన్నాను అంటే అబ్బాయిని అంటే మనము వదిలేస్తాం, వాడు ఎట్లనైనా బతకగలుగుతాడని. అమ్మాయిని మాత్రం మనం రోడ్డు మీద వదిలేయలేము కదా. ఇప్పుడు భవితను మీరు పట్టుకొనే ఉంటున్నారు, ప్రతి కాపాడుకుంటున్నారు ఆడపిల్ల. అంటే చిన్నప్పుడే కాదు, అప్పుడప్పుడు ఒక్కొక్క మైండ్లో ఏమవుతుంది అంటే నాకు అక్కడ కొన్ని విజువల్స్ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేసేదాన్ని. అప్పుడు నన్ను కాపాడుకోవడం కోసం ఇలా పట్టేసుకుంటున్నాను. ఈమె తప్ప ఇంకెవరు ఆపారా? కట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కట్టేసిందంటే నేనే తీసుకున్నాను. నాకు ఆమెకు కట్టేసుకున్న రోజుల్లో ఉన్నాయి. అంటే పగులు అంటే చూస్తాము, అందరం మెలకుండా ఉంటాం కదా. నైట్ టైం అంటే నిద్రపోతాం, ఎవరికి గుర్తుండదు. ఎంత టైం అంటే మనం మేల్కోలేం కదా ఎవరైనా. ఇప్పుడు నేను భవిత అని పిలవాలా, నాగరాణి అని పిలవాలా, నాగదేవత అని పిలవాలా? భవిత అని పిలవండి చాలు. అంతే అంటావా? ఎలా వెళ్తావు? అంటే పడుకున్నప్పుడు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తావు అక్కడ నువ్వు వెళ్ళి? ఇప్పుడు నేను మార్నింగ్ 9 o'clock పడుకుంటాను. మార్నింగ్ పడుకుంటావా? మార్నింగ్ అంటే మార్నింగ్ 8 o'clock పడుకోను. నైట్ పడుకుంటావు. నైట్ ఈ మధ్యలో లంచ్ తిన్నాక కొంచెం రిలాక్స్ ఏం తీసుకోవా? పడుకోను అలా అస్సలు పడుకో. అది మొత్తం వచ్చినప్పుడు మాత్రం నేను పడుకుంటాను ఆఫ్టర్నూన్ టైమ్స్లో, లేకపోతే పడుకోను. ఇంకొకటి నైట్ 9 o'clock పడుకుంటే మార్నింగ్ కరెక్ట్గా 3 o'clock నేను ఇక్కడికి వస్తాను. అంటే ఇంకా మొత్తం 9 నుంచి 3 o'clock వరకు వాళ్ళతోనే ఉంటాను. ఎర్లీగానే పడుకుంటుందా మేడం? ఒక్కోసారి పడుకుంటుంది తను, ఒక్కోసారి నన్ను ఎప్పుడు ఇటు వెళ్ళిపోతుంటా కదా అని చెప్పేసి చాలా ఉంటుంది. ఒక్కొక్కసారి కనుక అక్కడికి వెళ్ళి నేను కొన్ని సంఘటనలు చూసి ఇక్కడ రియల్గా జరగడం వల్ల
నేను ఒక తోటలోకి వెళ్ళాను. ఏం జరిగినాయి ఈమె చెప్పినాయి మీ ఇంట్లో ఇంతవరకు ఏం జరిగాయి అసలు ఈ సంఘటన జరిగినాయి అని చెప్పేసి మాతో ఏమైనా షేర్ చేయండి. అంటే ఇవి జరిగినాయి అంటే కనుక కొన్ని అక్కడ మాకు చూసి వచ్చినట్టు మనకు చెప్తుంది, కొన్ని చెప్పకూడనట్టు మనకు చెప్పదు, కొన్ని చెప్తుంది. అమ్మ ఇలా ఉంటుంది, నేను వెళ్ళాలి చెయ్యాలి, నన్ను కోపడుతున్నారు, తీయాలి మనము అంటే ఫస్ట్ నుంచి చెప్పేది. ఆ గుడి ఎక్కడ ఉండేది మనకు తెలియదు, ఆ అడవి ఎక్కడ ఉండేది మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఎట్లా అని వెళ్తాము, చూపించేటప్పుడు ఆమె మనకు దారి చూపిస్తుంది. అంతవరకు మనం ఎదురు చూడాల్సింది తప్ప నేను కూడా ఏం చేసేది కాదు కదా. ఎవరైనా కూడా ఇప్పుడు ఉండే మనుషులను బట్టి ఎవరైనా కూడా మనం చెప్పినా కూడా నమ్మరు. నమ్మలేనప్పుడు అసలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో మొత్తమే నమ్మరు, అసలు నమ్మరు. ప్రతి ఒక్కరికి ఒక ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ కోసం మాత్రమే నేను బ్లడ్ అంటే నాకు అది ఇష్టం లేకపోయినా జనం కోసం నేను నిరూపించుకోవాలని చెప్పేసి ఒక థాట్ తోనే నాకు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకటి మేడం, ఇప్పుడు గత జన్మాలు ఉన్నాయని రీసెర్చ్ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు అమెరికా యూనివర్సిటీ, వర్జన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు. అంతవరకు వెళ్ళే నాకు కెపాసిటీ నాకు లేదు. ఈ వీడియోస్ ఎవరైనా కూడా షేర్ చేసినా కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా, పాపం టెస్ట్ చేసినా కూడా దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. చెప్పారు. ఎందుకంటే నేను ప్రతిదానికి నేను ప్రూఫ్ అని అంటున్నారు కదా కామెంట్లో. కానీ అంటే మిమ్మల్ని నేను అనట్లేదు, ఏ ఛానల్ వాళ్ళు నన్ను అంటే తప్ప ఎవరు ఏం మాట్లాడలేదు, అందరు నమ్మకంతోనే నన్ను మాట్లాడుతున్నారు. పాపం అంటే తను చూసే రిపోర్ట్స్ కావచ్చు, మేము చేసిన అన్ని తను శరీరం మీదకి వచ్చిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అందరు చూశారు, చూపించాను కాబట్టి. అంటే పెట్టే కామెంట్లకు నేను ఎందుకు వచ్చారు మీరు మీడియా ముందుకు, ఇలాంటి వాళ్ళు వేషాలు వేశారా, ఏదో డబ్బుల కోసం మా పాపను కూర్చోబెట్టి తల్లికి బుద్ధి లేదా, తల్లి ఎందుకు చెప్తుంది ఇట్లా నాగదేవత అని చెప్పుకుంటుంది, సిగ్గుండాలి, ఇట్లా కామెంట్లు చాలా మంది పెట్టారు, మేము కూడా చూసాం. కానీ నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటే నేను ఇంటి దగ్గరనే పెట్టుకొని ఒక దేవుడిని పెట్టుకొని నేను చేసుకొని మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటారా, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది, ఆమె మీద ఒక సర్టిఫికేట్. జనాలు ఎవరు నమ్మరు, నిజం చెప్పినా నమ్మరు. అంతవరకు నేను వెళ్ళలేను కూడా, అంత వెళ్ళే కెపాసిటీ నాకు లేదు. ఈ మీడియా ద్వారా ఎవరైనా కానీ తెలియజేస్తారేమో అన్న ఒక హోప్స్ అంతే. ఆ టెంపుల్ బయట వేయాలి. చిన్నప్పటి నుంచి తను చెప్పేది ఒకటే, ఆ టెంపుల్ గురించి. 9 years నుండి అది ఒకటే 9 years నుంచి అదే చెప్తాను. సో స్కూల్కి వెళ్ళడము ఇవన్నీ నువ్వు ఎందుకు బంద్ చేసావు? అసలు 6th క్లాస్ వరకే చదివినాను, నీకు ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది అసలు? నాకు ఇంట్రెస్ట్ పోయిందని ఈరోజు నేను చెప్పలేదు. నాకు ఇంట్రెస్ట్ మీరు ఆప్ చేయించారా తనని స్కూల్? డాక్టర్ చెప్పారు. తనకు హెడేక్ ఎక్కువైతుంది, తను చదివినది మర్చిపోతుంది. నీకేం గుర్తుండయా? అంటే నేను చదువుకునేటప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళ ఫేసెస్కి వచ్చి నాకు ఫేస్ పెట్టడం, లేకపోతే ఆ బుక్లో నా విజువల్స్ కనపడడం, అలా జరిగేలా చేస్తారు. ఉన్న ఫేస్ను కూడా తను డ్రాయింగ్ చేసి. ఇప్పుడు నీది ఎన్నో జన్మ అనొచ్చు? 3వ జన్మ. ఫస్ట్ జన్మలో నాగరాణి కూతుర్ని. సెకండ్ ఫస్ట్ నువ్వు దేవత కూతురువి. అవును. సెకండ్ నా అంటే కనుక రాజు వాళ్ళకి పుట్టాను. నెక్స్ట్ మహారాణి అనుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ పర్సన్ గా పుట్టి ఈ ఇద్దరి కోసము ఇప్పుడు నువ్వు పోరాటం చేయడానికి వచ్చినావు భూమి మీదకి. అదొకటే మేము అనుకోవాల్సింది, జనాలకు చెప్పవలసింది అదొకటి మాత్రమే. ఇప్పుడు ఈ రెండింటికి ఒకే టైంలో వెళ్తావా నువ్వు? నాగలోకానికైనా కావచ్చు, ఇప్పుడు ఈ మహారాణిలా రెండు ఒక దగ్గరే ఉంటాయా అవి? నువ్వు ఆ ప్లేసెస్ రెండు ఒకటే దగ్గర ఉండవు. నాగలోకం ఉండేది అది వేరే చోట, అది ఎవరికి తెలియదు కూడా. నీకు ఒక్కదానికే తెలుసు, ఇప్పుడు జనాలకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అది మీరు వెళ్ళే ప్లేస్ కాదు. అది మీరు ఎలా వెళ్తారు? ఒకవేళ నేను చెప్పినా సరే మీరు వెళ్ళలేరు. వెళ్ళడానికి అడుగుతలేం భవిత. జనాలకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది నువ్వు కొన్ని నువ్వు అసలు వీడియోస్ చూడ అంటుంది పాప. వెళ్ళలేని ప్లేసెస్ కూడా ఎవరెస్ట్ శిఖరంకి మనం ఎవ్వరము వెళ్ళలేమని చెప్పేసి చాలా మంది అనుకున్న రోజులు ఉన్నాయి. దాన్ని నిరూపించి భారతదేశం ఏంటని నిరూపించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళి. ఇప్పుడు అక్కడికి దేవత పరంగా నువ్వు వెళ్తున్నావు, నీకు అలా ఆ రిమెంబర్స్ ఉన్నాయి, వస్తున్నాయి, పిలుస్తున్నారు, వెళ్ళి అక్కడ ఉండి స్పెండ్ చేసి అవన్నీ తీసుకొని మాట్లాడి మళ్ళీ మమ్మీ దగ్గరకు వచ్చి షేర్ చేస్తున్నావు. ఓకే, ఇంతవరకు కరెక్ట్ మేము నమ్ముతున్నాం. ఓకే, జనాలు నమ్మడానికి ఆ ప్లేస్ అనేది వాళ్ళకి తెలిస్తే, ఓహో నిజంగానే భవిత కరెక్ట్గా ఈ ప్లేస్ చెప్పింది, అక్కడికి ఎవరు వెళ్ళరు. సాహసం చేసినా కూడా కొన్ని దేవుడు అడ్డంకులు ఉంటాయని చెప్పేసి దాదాపుగా కొంతమంది ఇప్పుడు మనం కొన్ని చరిత్రలోనే ఉన్నాయి. కొన్ని బంగారం ఉన్న దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, తవ్విన వాళ్ళు అక్కడ చనిపోవడం జరుగుతుంది, రక్తం కక్కుకొని చనిపోతారని చెప్పేసి చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మనం గతంలో తెలుసుకున్నాయి కూడా ఎన్నో ఉన్నాయి. ఒక ప్లేస్ అనేది నువ్వు రివీల్ చేయకపోతే నువ్వు చెప్పేది కరెక్ట్ అని ఎట్లా నమ్ముతారు? అది మీ అమ్మను కూడా నువ్వు అడుగు. ఓకే, మీరు ఇలా అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. గుడి అనేది ఉంది కదా, ఆ గుడిని మీరు ఎవరు వచ్చినా సరే ఆ గుడికి నేను తీసుకెళ్ళగలను మిమ్మల్ని.
100%. 100% ఆడ గుడి ఉంది. అది కూడా భూమి లోపల టోటల్గా ఒక అడవి ప్రాంతమేనా అండి గుడి ఉంది? మొత్తానికి అంటే అక్కడ పూజలు ఏం జరిగాయి? పూజలు జరుగుతున్నాయి. అంటే ఊరికి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది టెంపుల్ అది? ఊరికంటే ఇంకా అంటే ఆ ఊరికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. మేము అంటే ఇప్పుడు మనకి కొంతమంది పొలిమేర దాటక ముందు అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి ఎదురుగానే, మనం మనకు వెళ్ళగానే కొంచెం మొక్కుకొని ఇది వెళ్తాం. ఊరు అనుకోండి, పొలాలు దూరంగా ఎలా ఉంటాయి అట్లా అనుకోండి. అది ఇప్పుడు టెంపుల్ కింద నువ్వు ఇంకో చెప్పే టెంపుల్ టెంపుల్ ఉంది. అవును. మరి ఒకవేళ ఆ విగ్రహాలు తీయాలి, ఆ టెంపుల్ ని బయటికి పెట్టాలి అని అంటే ఈ విగ్రహము ఎలా ఈ ఇప్పుడున్నటువంటి టెంపుల్ ని ఎలా తీస్తారు? మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? అది మనము ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా చేయొచ్చు. అంటే నువ్వేమన్నా వాళ్ళకి ఇంటి ఇచ్చావా? ఎవరికి? ఇప్పుడు నీకు అక్కడ వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళకి తెలియజేయడం జరిగిందా ఇవన్నీ? నేను ప్రతిదీ చెప్పాను. ఏంటంటే నాకు ఇది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏమనంటే కనుక అవును ఈ అమ్మాయి చెప్పేది ప్రతిదీ నిజం, ఈ అమ్మాయి చెప్పిన ప్రతి ప్రూఫ్ అక్కడ ఉందని అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే తిను మీరు తీసుకెళ్ళినప్పుడు తినేమన్నా అక్కడ ఆనమాలు చెప్పడము చెప్పాను. నేను చెప్పాను అక్కడ ఒక పుట్టు ఉండేది. పుట్టు ఉన్నప్పుడు వాళ్ళు పుట్ట తవ్వారు. ఓకే. అక్కడికి వెళ్ళగానే అడిగితే కనుక ఏమన్నారంటే కనుక అవును మేము పుట్ట తవ్వాము అని చెప్పారు. అంటే కనుక పని చేసేటప్పుడు అది మిస్టేక్లో ఎట్లా ఏర్పడిందో నాకు తెలియదు. పుట్ట అయితే తవ్వారు అంటే పుట్ట ఉంది కొంచెం. అంటే పుట్ట మీద ఇప్పుడు వీళ్ళు పక్కకి టెంపుల్ కట్టేసిరు. పార కూడా చుట్టూ ఏం టెంపుల్ ఉంటుంది భవిత అక్కడ? కాళికమాత టెంపుల్. కాళికమాత టెంపుల్. ఓకే. మాత కిందనే ఇంకొక నాగదేవత గారు ఉన్నారు. ఇప్పుడు నువ్వు తీసేయడానికి ఇంత సాహసం? ఈ సాహసం ఓన్లీ గుడి కోసం మాత్రమే, ఇంకా దేనికోసం కాదు. ఏం ఆశించడం లేదు. ఏం ఆశించట్లేదు. జనాలకు ఎట్లా చెప్తావు భవిత? ఎట్లా నిరూపించగలుగుతావు? నాకు అది కావాలి ఆన్సర్, అదొకటి. ఇప్పుడు నేను మీ అమ్మని అడగడానికి రెడీగా లేను, ఎందుకంటే దాని గురించి నువ్వెళ్ళి రహస్యాలు తెలుసుకొని వచ్చి ఇంత ముందుకు వచ్చి ఇది అని చెప్పేసి ఇంత జెన్యున్గా నువ్వు చెప్తున్నావు. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నా, నా కెమెరామ్యాన్లు కూర్చున్నారు, మీ మమ్మీ కూర్చున్నది. ఇది కరెక్ట్ అనుకుంటే జనాలు నీకు ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తారు, కామెంట్ రూపంలో అనుకో. లేకపోతే నీ హెల్త్ పరంగా ఆర్థికంగా కావాలన్నా కూడా మా కేఆర్ టీవీ నుండి నీకు 100% మేము సపోర్ట్ చేస్తాం. కానీ దాన్ని నువ్వు ఎట్లా బయట పెట్టగలుగుతావు? నాకు ఒక ప్రూఫ్ అనేది చూపించగలుగుతావా? నీకు ప్రూఫ్ కావాలి కదా, నాతో పాటు గుడికి రండి. నేను చెప్పేది గుడికి రండి. అక్కడ ప్రతి ఆనవాళ్ళు ఉన్నాయి చెప్పాను కదా, ఆ గుడి కింద గుడి ఉంది. మనము అది అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా తీసి మిమ్మల్ని అంటే ఇప్పుడు ఎవరైనా నాకు సపోర్ట్ కావాలి, వాస్తవానికి ఆ గుడి తీయాలంటే కనుక నాకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ వచ్చిందంటే మాత్రం 100% మీకు చూపిస్తాను. అది ఇప్పుడు నువ్వు ఇట్లా ఇస్తూనే ఉంటావు ఛానల్స్కి, నీకు సపోర్ట్ ఎవరు లేకపోతే నీ అంతటా నువ్వేమన్నా చేయడానికి రెడీగా ఉన్నా. మీ అమ్మ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. చెయ్యకపోతే చేస్తారా మేడం? ఎట్లా చేస్తుంది చెప్పు ఒకసారి. ఇంకా అది తర్వాత ఇప్పుడు ఎవరు చేయకపోతే కనుక. భవిత ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనం ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా, అన్నం తినాలన్నా, మనం ఇక్కడ కూర్చోవాలన్నా కావాల్సింది మనకు డబ్బులు. అమ్మకు డబ్బులు ఎట్లా వస్తాయి? మేమేమే మరీ అంత రిచ్ పర్సన్స్ కాదు, మేము అలా అని చెప్పేసి పూర్ పర్సన్ కాదు. ఓకే, మేము తినడానికి అందుకు ఉంది. కానీ మనకి పెద్ద ఆస్తులు ఉంటేనే తరిగిపోయిన వాళ్ళు కూడా కిందికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భవిత. నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు మీ మమ్మీకి ఆర్థికంగా సపోర్ట్ చేయవలసినటువంటి ఏజ్కి వచ్చినటువంటి అమ్మాయివి ఇలా చేయడం వల్ల ఆమె మానసికంగా చాలా సఫర్ అవుతుంది. బట్ నీతో షేర్ చేయలేదు ప్రతిదీ. ఎందుకంటే నిన్న ఆమె దేవతలాగా భావిస్తుంది. ఎందుకంటే మీ మమ్మీ కడుపులో ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు మిస్క్యారీ అయ్యారని చెప్పారు కదా, బాబు కదా. సో నీ కోసం అని చెప్పేసి మీ మమ్మీ సుబ్రహ్మణ్య స్వామి దేవుణ్ణి మొక్కడం జరిగింది. అది మీ ఆరాధ దైవం వాళ్ళ మమ్మీ వాళ్ళ తరపున కూడా చాలా క్లియర్గా మీ మమ్మీ చెప్పింది. ఆ పరంగానే ఇప్పుడు నువ్వు అమ్మవారి తరపున ఆమెకి పుట్టడం జరిగిందమ్మని చెప్పేసి మీ అమ్మ నేను గట్టిగా నమ్ముతుంది. నమ్మడం వల్లనే నేను సేవ్ చేసుకుంటుంది కూతురు అని. అసలు ఏమి ఇస్తావు మీ అమ్మకి ఈ ఏజ్లో నువ్వేం చెయ్యలేకపోతున్నా అని ఆమె నీకు చెప్పలేకపోతుంది కదా. అవును, చెప్పలేకపోతుంది కాబట్టి నాకు కూడా చాలా బాధేస్తుంది. అందుకోసమే కదా ఈ అమ్మని ఏదో ఎక్కువ చేయాలంటే కనుక ముందు అమ్మతో నేను ఫైట్ చేయాలి. ఇప్పుడు ఒక తల్లితో ఫైట్ చేయడం చాలా కష్టం, కానీ అది పని నేను చేస్తున్నాను. మేడం ఇట్లా మీ చుట్టాలందరూ నమ్ముతారా? భవిత చెప్తా ఉంటే ఏ పిచ్చి పిల్లి ఇట్లా మాట్లాడుతుంది ఏందని చెప్పేసి ఏమని అంటూ ఉంటారా? 9 years నుండి ఉన్నప్పుడు ఎట్లుంటారు భవిత? నీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా నీతో మాట్లాడుతుంటే అంటే వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుంది నీతోని? అంటే కనుక నాకు చిన్నప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు ఐడియా లేదు. బట్ పర్టికులర్గా గర్ల్సే ఉన్నారు, నాకు బాయ్స్ లేరు. బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయవు అసలు? చేయను. మరి నీకు ఒక సోలు అంటే ఒక పర్సన్ ఉన్నారని చెప్పేసి మొన్న ఇంటర్వ్యూలో చెప్పావు, ఏంటి అసలు అది? అది అంటే ఫస్ట్ జన్మ నుంచి అది ఉందన్నమాట. ఇప్పుడు లేరు? ఇప్పుడు కూడా ఉన్నాడు, బతికే ఉన్నాడు, పుట్టాడు కదా అక్కడ. ఎక్కడ పుట్టాడు? అది తెలియదు కదా నాకు. మరి పుట్టాడని ఎట్లా చెప్తున్నావు? అది తెలిసిపోతుంది అంతే. దానికి నేను ప్రూవ్ చేయాలంటే నేను చేయలేదు. అతను తిరిగి వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అంటే తను ఒక మానవ రూపంలో ఉన్నాడని చెప్తావా?
ప్రెసెంట్ అయితే మానవ రూపంలో ఉన్న నేను మానవరుగా పుట్టాను కాబట్టి తను కూడా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన నీ దగ్గరకు వచ్చి నీ వేళనే మాట్లాడుతూ నిన్నే పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు చేసుకుంటావు ఆయననే? అది తర్వాత డిస్కషన్. ఇప్పుడు పెళ్లి టాపిక్ అనేది లేదు నీ మైండ్ లో, లేదు. ఓన్లీ టెంపుల్ టెంపుల్ మాత్రమే నాకు ఏ బయట thought పడాలి. లేదు. మీ అందరి నుంచి నేను ఏంటంటే కనుక జనాల నుంచి ఒక్కటే కోరుకుంటా, మీ అందరు అక్కడికి వెళ్ళి ఆయనకి పూజలు చేయాలని మాత్రమే నేను ఆశించేది. అమ్మవారికి పూజ చేయాలంతే. అంటే శివుడికి అక్కడ ఉన్న అమ్మవార్లకి పూజలు జరగాలి. సో మేడం ఏం చెప్పింది అంటే అక్కడక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, నీకు ఏమేమి విగ్రహాలు కనిపిస్తాయి బయట నాకు అక్కడ? శివుడు కనిపిస్తాడు ఎక్కువ. అంటే విగ్రహం కనిపిస్తుందా? విగ్రహమే నాకు కనిపించదు. విగ్రహాన్ని చూసి శివలింగం. శివలింగం. ఓకే. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ, అంటే అమ్మవారిటి. నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే ఇప్పుడు జనరల్గా మీరు సీరియల్స్ చూస్తారా మేడం? సినిమా సీరియల్ అంటే అప్పుడు వాళ్ళు ఇట్లా కొంచెం ఇట్లా పెట్టుకోవడము అట్లనే రెడీ అయ్యి నీ దగ్గరికి వస్తారా? లేకపోతే జనరల్ ఇప్పుడు నువ్వు ఎలా కూర్చున్నావో నేను ఎలా ఉన్నానో అట్లనే కనిపిస్తారా? సర్పాలు వస్తూ ఉంటాయి నీ దగ్గరికి? ఫస్ట్ సర్ప రూపంలో వస్తారు. వాళ్ళ అంటే కనుక వాళ్ళ డ్రెస్సెస్ అనేవి వాళ్ళకు ఉంటాయి కదా, అదే అంటే మరి ఆభరణాలు వేసుకొని నా దగ్గరకు రమ్మని నేను చెప్పలేదు. నా దగ్గరికి సింపుల్గా వచ్చినా సరే నేను వాళ్ళతో మాట్లాడతాను. పాముగా ఉన్న మాట్లాడతా, మనిషి రూపంలో ఎత్తి కూర్చొని మాట్లాడతా. అంటే నీ దగ్గరికి రావడం ఎట్లా వస్తారు? అంటే జనరల్గా ఫస్ట్ ఒక పాముగానే అయిపోతారా ఆటోమేటిక్గా? లేదు, నాకు పాము దగ్గరనే అంటే కనుక నా రూమ్లో ఎక్కువ పాములు ఉంటాయని చెప్పాను కదా, నా రూమ్లో అది కూడా. ఇప్పుడు రోజు ఉంటాయి మేడం? కంపల్సరీ ఉంటాయి. ఏ పక్కన ఎవరు పడుకుంటారు? పడుకుంటే చిన్న అమ్మాయి పడుకుంటుంది. ఆమె కనిపిస్తారా మీ చెల్లికి? ఒక్కొక్కసారి తనని కూడా భయపడింది, ఒక్కొక్క సిచ్యువేషన్లో భయపడింది. నువ్వు ఇట్లా భయపెట్టిస్తే ఎట్లా చెప్పు మరి? నేను ఏం భయపడట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి భయపడు, నేను భయపడతావు. నువ్వే నీకు ఒంటి మీద లేకపోయినా కూడా నీకు విజువల్స్ అనేది కనిపించడం వల్ల నీకు ఆ భయం అనేది వేయింది. ఎదుటి వ్యక్తులకు ఎట్లా భయం అవుతుందో కాదా చెప్పు ఇప్పుడు? అదే ఇక్కడ ప్రాబ్లం. వాళ్ళని భయపెట్టకుండా ఉండాలంటే ఏం చేస్తావు మరి? వాళ్ళనా అప్పుడు వాళ్ళు చెప్తే ఎందుకు భయపెడుతున్నావు అని నేను వాళ్ళతో అప్పుడు అడుగుతాను. అప్పుడు కామ్గా ఒక చోటుకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను మీ మమ్మీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు కామ్గా కూర్చుంటావు ఇంటర్వ్యూలో, అప్పుడు నీ పక్కన నువ్వు మాట్లాడుకుంటుంటావా? లేదు, మాట్లాడను. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటాయా? నా తల మీద ఉంది. తల మీద ఉంటాయి. సో బయట 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 ఒకటి ఉంది అంతే. ఈ రెండే ఉండేది. ఇప్పుడు నేను రమ్మన్నా రావద్దని చెప్పినా సరే వాళ్ళు కంపల్సరీ వస్తారు. అంటే మాకు ఇప్పటికి ఒక కాపలా దారిలాగా ఉండడం అంతే, ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు ఆ పని అయిపోయేంత వరకే ఉంటారని చెప్తారా? ఆ పని అయిపోయినాక పని అయిపోయిన తర్వాత కూడా ఉంటారు. వాళ్ళకు నాకున్న ఆ బంధం అనేది తెగిపోదు ఎప్పటికీ. ఎట్లా మాట్లాడుకుంటారు అసలు? అంటే జనరల్గా అంటే ఏ టాపిక్స్ మాట్లాడుకుంటారు? ఇప్పుడు ఆ టాపిక్స్ అంటే వద్దండి చెప్తున్నాను, అవి కొన్ని చెప్పకూడదు. నేను చెప్పేసి కొన్ని టాపిక్స్ మేము మాట్లాడుకుంటాం. అంటే మా మమ్మీ ఎలా ఉంది అని నేను అడుగుతాను, వాళ్ళు కొన్ని టాపిక్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం. పంచాక్షరి సినిమా చూసినట్టు అవుతుంది భవిత. పంచాక్షరా? అమ్మవారు. ఓకే. పాత అంటే పూర్వజన్మవి అవి నాగదేవత సీరియళ్ళు నేను చాలా చూస్తా, సిరీస్ అలాంటివి. ఓకే. నువ్వు ఎలా చూడంటున్నావు? పర్టికులర్గా నువ్వు రీల్స్ చూస్తూ ఉంటావా? ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎక్కువ అందరూ ఇన్స్టాకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ రీల్స్ చేస్తూ ఉంటారు. నువ్వు జనాల్లోకి వెళ్ళాలంటే నువ్వు ఆ రీల్స్ కూడా ఎందుకు ఉపయోగించుకోవడం లేదు మరి? ఇట్లా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నువ్వు మాట్లాడొచ్చు కదా. మాట్లాడచ్చు. నేను ఏంటంటే కనుక నాకెందుకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి నేను ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోను. నీ ఫొటోస్ తీసుకోవు? నీ ఫొటోస్ జెన్యున్గా తీసుకుంటే ఈమె ఫోటోనే వస్తుందా మేడం? లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అమ్మవారి ఫోటో లాంటి రావడం జరుగుతుంటాయా? మీకు పంపించాను కదా ఫోటో. మీ మమ్మీ నాకు ఫస్ట్ పంపిన ఫోటోలో వేరున్నది, నీ సెల్ఫీ వేరుంది. నేను కూడా చూసాను, నా దగ్గర కూడా ఉన్నాయి. అది అలా మారిపోతుంది. మీకు సెల్ఫీ తీసుకున్నప్పుడు ఎలా ఉంది ఫేస్, మీరు గమనించారా? ఇప్పుడు అంతలో కొంచెం మార్పులు జరుగుతుంటాయి అంతే, అందుకోసం దిగను. అసలు నీకు ఇష్టం ఉండదా ఈ చదువుకోవడము, ఈ చదువుకోవడం అంటే ఇష్టం, మరి ఎందుకు చదువుకుంటలేవు? నేను సపోర్ట్ చేస్తా, చదువుతావా? మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేసి నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కావాలంటే మీరు నాతో వచ్చి కూర్చోండి. నేను చదివేటప్పుడు సడన్గా స్టక్ అయిపోతాను. ఎలా అంటే కనుక విజువల్స్ కనపడడం వల్ల నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా సరే మెమరీస్ గుర్తొచ్చేటప్పుడు ఎవరికైనా హెడేక్ అనేది కామన్. అవును. ఆ పెయిన్ వల్ల ఈ కనిపించే విజువల్స్ వల్ల నేను సఫర్ అవుతున్నా. అసలు ఈమెకి చూసినటువంటి డాక్టర్ మాట్లాడతారా మేడం? ఇప్పుడు మనం కాల్ చేస్తే ఏమైనా చెప్తారా? ఏ డాక్టర్తో మాట్లాడతారు? ఇప్పుడు మొన్న హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఈమెకు లైవ్లో అవి తీయడం జరిగింది కదా, కుబుసం రావడం వల్ల. సో ఆ టెస్ట్లు అన్ని చేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఆయన ఏమైనా చెప్తాడా మనకి? ఆ రిపోర్ట్స్ వచ్చినాకనే నేను మాట్లాడుతున్నాను. అంటే జనరల్గా ఎలా చేశారని చెప్పేసి ఒకసారి మీరు కనెక్ట్ చేసి ఇస్తారా? నేను ఒకసారి మాట్లాడతా. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలో మీకు ఏది కూడా నెగిటివ్ కామెంట్ రావద్దు. సో పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా హెల్ప్ చేయడానికి నీకోసం జనాలు అనేవాళ్ళు ముందుకు రావాలి. సో ఎందుకంటే నువ్వు 22 years ఉన్నటువంటి ఒక అమ్మాయివి ఒక చదువు వదిలేసి
ఒక అంబిషన్ లేకుండా ఏది లేకుండా నేను చదువుకోవాలనే ఇంటెన్షన్తో 10th ఎగ్జామ్ కట్టుకున్నాను వాస్తవానికి. రాసావా? రాసే సిచ్యువేషన్లో ఏమైందంటే కనుక కరోనా వచ్చింది. అది నన్ను అట్లా అయిపోయింది. మళ్ళీ ట్రై చేయలే. మళ్ళీ నేను ట్రై చేయలేదు. అసలు చదువుకోవాలనే ఒక నువ్వు ఇంట్రెస్ట్ మెంటల్గా సైకలాజీ ప్రకారంగా చూసుకుంటే భవిత కరెక్ట్ అని చెప్పొచ్చా? కరెక్ట్ అని చెప్పొచ్చు. నిజం. నేను ప్రూవ్ చేస్తా అంటున్నాను, ప్రూవ్ చేయనని చెప్పట్లేదు. ఎంతవరకు వెయిట్ చేయమంటావు? జస్ట్ ఇప్పుడు ఏంటంటే కనుక జనాలు తీసుకొని వెళ్తే తొందరగా అవుతుంది. సో అక్కడికి మీరు ఎప్పుడు వెళ్ళారు భవిత? అది తెలుసుకోవడం కోసం ఎప్పుడు వెళ్ళావు నువ్వు? అంటే నువ్వు 9 years ఉన్నప్పటి నుండి చెప్తున్నటువంటి వ్యక్తివి. నువ్వు వెళ్ళి ఇప్పుడు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మంత్స్ అయింది? 6 months ఏం అవ్వలేదు. మా మమ్మీ ఒక గురువు గారిని తీసుకొచ్చింది. అంతవరకు నేను గురువులను కూడా నమ్మేదాన్ని కాదు. గురువుని తీసుకొని వచ్చినప్పుడు ఏంటి అని చెప్తాను నేను చెప్పాను. ఒక గురూజీ హెల్ప్ లేకుండా నువ్వెందుకు సతాగా వెళ్ళి ఆ టెంపుల్ గురించి ఎందుకు చెప్పలేకపోయినావు? ఆయన హెల్ప్ నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు నమ్మా అని చెప్పినావు. ఇప్పుడు నువ్వు నమ్మా అని చెప్పినావు కాబట్టి నేను క్వశ్చన్ తీసుకుంటున్నా. ఆయన హెల్ప్ లేకుండా నువ్వు మమ్మీతో వెళ్ళి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినావు? ఒక కార్యానికి కొంతమంది అవసరం, సపోర్ట్ కావాలా? సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఏదైనా సరే 100% నీకు అన్ని విధాలుగా అంటే టెంపుల్ ఓపెన్ అయ్యేంత వరకు నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పారా గురువు గారు? ఉంటాను చెప్పాడు. ఇప్పుడు జనరల్గా మీతో మాట్లాడుతూ ఉంటారు గురువు గారు కూడా? మాట్లాడుంటే మాట్లాడిస్తాను. ఒకసారి మాట్లాడించండి. ఫస్ట్ మనం డాక్టర్ని తీసుకుందాం, ఎందుకంటే భవిత రిపోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 40 days లో మనకు రిజల్ట్ రావడం. 45 days. ఇప్పుడు 5 days మనం తీసేద్దాం. నువ్వు ఆల్రెడీ 40 days. సో ఒక 10 days, ఒక 30 days వెయిట్ చేద్దాం. ఒక 1 month నీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి అన్న తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా చెప్తాను. ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు భవిత నువ్వు రెగ్యులర్గా? అంటే కనుక నేను వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటాను. మీరు ఎలా రైస్ తీసుకుంటారో నేను కూడా రైస్ తీసుకున్నాను. మిల్క్ తాగుతాను. నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ నేను తిన్నాను. అంతే. పాలు తాగుతూ ఉంటావు? పాలు తాగుతాను. వేడివా లేకపోతే పచ్చి పాలు తాగుతాం. సో ఇప్పుడు నాగదేవత అన్నప్పుడు కొన్ని నాగదేవత టెంపుల్స్ ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమైనా సెర్చ్ చేయడము, అట్లా చూడడము, ఏంటని తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటావా? చేయలేదు ఇప్పటి వరకు. ఇంకా చేయలేదు నేను. నీకు ఓన్లా థింకింగ్ విజయనగరం దగ్గర ఏ ఊరు అది? విజయనగరం. ఓన్లీ విజయనగరమేనా? చుట్టుపక్కల ఏదైనా విలేజా? చుట్టుపక్కల అంటే హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్ ఆ టెంపుల్ ఆ వేలో. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ అంటే మేడం ఇప్పుడు ఏంటి కదా, టూరిస్ట్ ప్లేస్ వెళ్తారు కదా, దాని బ్యాక్ సైడ్ ఉంది. పొలాలలో ఉంటారు. ఇప్పుడు ఆ టెంపుల్ ఒకవేళ నిజంగానే సక్సెస్ అయ్యింది భవిత వల్ల అంటే భవిత ఏం చేస్తుంది అసలు? భవిత ఎప్పటికీ ఆ టెంపుల్ అంటే కనుక దాన్ని ఎప్పటికీ నేను వదిలిపెట్టాను. అక్కడ నువ్వు టెంపుల్ దగ్గర ఉంటావు ఒక పూజారి లాగా? పూజారిలానే ఉంటానని చెప్పట్లేదు. ఒక పూజారిని పెడతాను. ఆయనకి ఏంటంటే కనుక నా నుంచి ఆయన అంటే కనుక కొన్ని ఉంటాయి కదా, నేను అలా చేస్తాను తప్ప ఇంకా ఏం లేదు. భవిత ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అందరూ అమ్మవారు వచ్చినా నమ్మని సిచ్యువేషన్లు ఉన్నాయి. అవును. ఇప్పుడు నువ్వు ఒక టెంపుల్ కోసం చేస్తున్నావు అంటే అది నిన్ను బిజినెస్ అని అందరు వాడుతూ ఉంటారు కదా, అది మైనస్ అవుతుంది కదా, దానికి ఏం చేస్తావు? ఇప్పుడు మైనస్ అంటే కనుక నేను 1 రూపీ తీసుకుంటున్నా అని చెప్పేసి మీరు నాకు ప్రూవ్ చేయండి. ఇప్పుడు నువ్వు 1 రూపీ ఇక్కడ తీసుకోకపోవచ్చు. ఒక టెంపుల్ అనేది నీ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత టెంపుల్కి వచ్చినటువంటి పేమెంట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నీ చేతికే వస్తుంది. ఎందుకంటే నువ్వే తీస్తున్నావు, నువ్వు దానికోసమే నువ్వు తపన పడుతున్నావు. ఓకే డన్, దాన్ని ఒప్పుకుందాం. వచ్చినది ప్రతిదీ నువ్వు గవర్నమెంట్కి ఇస్తావా లేకపోతే నువ్వు ఓన్గా వాడతావా? నేను ఓన్గా వాడను. అది వచ్చే మనీ మొత్తం నేను ఎవరికి పెడతానంటే కనుక ఫస్ట్ ఒక 2 members మాత్రమే. ఒకటి గుడికి. ఒకటి మీ అమ్మక? లేదు, మమ్మీకి కూడా కాదు. సరే సార్, ఇప్పుడు ఒక మేడం మాట్లాడతారట, మీతో మాట్లాడండి సార్ ఒక్కసారి. డాక్టర్ గారా? ఓకే. హలో సార్, నేను లావణ్య యాంకర్ కేఆర్ టీవీ. విజయ్ భాస్కర్ గారా అండి? ఇది అంటే భవిత అది మీరు టెస్ట్ చేశారని చెప్పారు. అంటే ఏంటి సార్ తినకున్న ప్రాబ్లం ఏంటి అసలు? మనకి ఇంకా తెలియదు తల్లి, టెస్ట్ పంపించాం. ఓకే. వచ్చాక ఏదైనా ఉంటే ఫైండింగ్ ఉంటే దాన్ని బట్టి చెప్తా. అంటే అంత ముందుకు కూడా మీరే చూసారా జనరల్ గా? అంత ముందుకు చూడడం ఫస్ట్ టైం నేను చూసాను. ఫస్ట్ అంటే మీకు ఇంతవరకు ఇలాంటి క్లయింట్స్ ఏమన్నా వచ్చారా లేకపోతే ఈ అమ్మాయి ఫస్ట్ రావడం మీ దగ్గరికి? అమ్మాయి వేరే అతను మనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఓకే. సో నేనేమన్నా సైంటిఫిక్ గా వెళ్దాము, ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు స్కిన్ టెస్ట్ చేశాక దాంట్లో ఏమైనా ఫైండింగ్ ఉంటే దాన్ని బట్టి మాట్లాడతా అని చెప్పాను. అంటే ఇప్పుడు జనరల్గా మీరు చేసేటప్పుడు సార్ పౌర్ణమి రోజు చేశారని చెప్పి చెప్పారు వీళ్ళు. అంటే ఆ కుబుసం ఊడడము మీరు అవన్నీ క్లియర్గా పర్టికులర్గా మీరు అక్కడ చూసారా? ఆగండి అవన్నీ నాకు క్లారిటీ లేదు. నేను టెస్ట్ ఏమన్నా వస్తే మాట్లాడతాను. వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలీదు. ఓకే ఓకే. యాజ్ ఎ డాక్టర్ నాకు కూడా ఏం క్లారిటీ లేదు. ఓకే. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు సార్ వీళ్ళది? అంటే సైకలాజీ ప్రకారంగా ఆలోచించిన
నాకే తెలియదు, నేను నీకేం క్లారిటీ ఇస్తుంది. ఓకే, 30 days వెయిట్ చేయాలా సార్ కంపల్సరీగా? అమ్మ రిపోర్ట్స్ రాని, రిపోర్ట్స్ ఏమైనా చెప్తా కానీ మిగిలిన నేను కోరిలేట్ చేయలేను. ఇంకా మీరు ఎవరైనా చేసుకోవాలి. ఓకే ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఓకే, రిపోర్ట్స్ తర్వాతనే చెప్దామంటున్నారు, ఎందుకంటే అయినా కూడా కరెక్ట్ రిజల్ట్ అనేది, ఎందుకంటే ఎవరైనా నిజమేలే, ఒక రిపోర్ట్ వస్తే ఒక రిపోర్ట్స్ వస్తేనే డాక్టర్స్ అని నమ్మేది. అంత ముందుకు ఉన్నాయి అన్ని క్లియర్ గానే ఉన్నాయి, మొత్తం clear గా మొత్తం క్లియర్ గానే, మీ బ్రెయిన్ అవన్నీ మొత్తం తీసి మొత్తం నార్మల్ గానే ఉన్నాయి. ఇంత నార్మల్గా ఉన్నా కూడా నువ్వు ఇంత కూల్గా ఉన్నావు. నార్మల్గా ఉన్నావా, కూల్గా ఉన్నావా? అలా ఏం లేదు, తను ఎలా వచ్చినా సరే నేను ఇలాగే ఉంటా. ఏం చెప్తావు చెప్పు భవిత, నిన్ను ఏం అడగాలో నాకు అర్థమైంది. మీరు అడగండి. పూర్వజన్మ అని చెప్పినావు నువ్వు, ఈ గత జన్మ, ఈ జన్మ, 3 జన్మలలో ఏం చేసావు? 2 జన్మలు అనేవి ఫస్ట్ ఒక రాణిగా నాగరాణిగా ఉన్నప్పుడు ఏమైనా నాకు నిజంగా గుర్తులేదు. చిన్నప్పుడు మెమరీస్ మాత్రం నాకు గుర్తున్నాయి. ఏం మెమరీస్ అవి? అంటే కనుక ఆట పట్టించడం, కొన్ని చోట్లకు వెళ్ళడం, అలాంటివి చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని మాత్రం నాకు గుర్తుంది. మళ్ళీ దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను కొన్ని ఎక్కడికి వెళ్ళేదాన్ని అని చెప్పేసి ఇవి మాత్రం నాకు గుర్తున్నాయి, అంతవరకే. ఇది థర్డ్. ఇప్పుడు ఉన్నటన్నీ మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఉన్నదంటే నువ్వు 1 month నుండి వస్తున్నావు కాబట్టి మీడియా ముందుకు నువ్వు తెలిసినావు, లేకపోతే నువ్వు అసలు తెలియకపోవు. అసలు నీ ఏమిది, నువ్వు ఇదే చెయ్యాలని చెప్పేసి కూడా ఎవరికి తెలియకపోయేది. ఎందుకు అనుకున్నావు అంటే ఇట్లా రావడం వల్ల నీకు హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి వచ్చావా మీడియా ముందుకి? సపోర్ట్ అంటే గుడికి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను అంతే. గుడి కోసం ఏది చేసినా కూడా, ఏది చేసినా టెంపుల్ కోసం మాత్రమే. చదువు అయితే వద్దు నీకు? లేదు, నేను చదువుకుంటా. ఈ గుడి బయటకు వచ్చిన తర్వాత నేను చదువుకుంటాను. నేను ఇప్పుడు ఈ టెంపుల్ అయిపోయేదాకా తిను బిహేవియర్ ఇట్లనే ఉంటుంది మేడం ఇక? అంటే మీ ఉద్దేశాలు, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మేము జనరల్గా రాము. అదే విషయం చెప్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో సీసీ కెమెరాస్ పెడితే ఈమె రోజు చేసేటి తెలుస్తాయా సీసీ కెమెరా? మేము సీసీ కెమెరాలు ఏం పెట్టలేము. నేను వీళ్ళతోనే ఎక్కువ ఉంటా, కింద హాల్లోనే ఉంటాను. హాల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తావు? అవును. టీవీ కూడా ఏం అంటే నీకు ఏదైనా శబ్దం విన్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు భవిత? ఇప్పుడు ఒక తనకు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి బెడ్రూమ్లో వండుకోకుండా ఇప్పుడు హాల్లో ఉంటున్నాను నేను. పర్టికులర్గా నా బెడ్రూమ్ వదిలేసి నేను హాల్లో కొంచెం స్పెండ్ ఉండడానికి చేస్తున్నావు అందరితో రిలాక్స్ కోసం. అంటే కనుక అక్కడే ఉంటే కనుక ఆ మెమరీస్ ఒక్కొక్క గుర్తు చేయడం, ఆ పాముల మధ్య ఉండడం ద్వారా నాకు ఏమవుతుందంటే ఆ మెమరీస్ బ్యాక్ అవుతున్నాయి. ఇప్పుడు నీకు పాములు నీ దగ్గరికి రావడం వల్ల నీకు హ్యాపీ అనిపిస్తుందా, లేకపోతే ఏదన్నా సాడ్గా ఫీల్ అవుతావా? నేనేం సాడ్గా ఫీల్ అవ్వట్లేదు. అంటే నీ లైఫ్ ఇక్కడ స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తలేదా భవిత నీకు? నాకు స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు మొత్తానికి నేను బ్లాక్ అయి ఉన్నా. నేను ఇక్కడ అటు కాకుండా ఇటు కాకుండా నా మధ్యలో బ్లాక్ అయి ఉన్నా. ఇటు నార్మల్ లైఫ్ లీడ్ చేయలేక ఒక ఇటు దాని గురించి అది బయటకు వెళ్ళాక నేను స్టక్ అయిపోయినా. నాగదేవతమ్మకి ఏం చెప్తావు మరి? దేని గురించి? నువ్వు స్టక్ అయినా అనే దాని గురించి నేను చెప్పాను. సపోర్ట్ చేస్తలేదు. సపోర్ట్ అనేది నువ్వు దేనికి పుట్టక ముందు అది క్లియర్ చేయంటుంది కదా. నీకు చెప్తారా ఈ టైంలో ఇది క్లియరెన్స్ అవుతుంది భవిత, ఇప్పటిదాకా వెయిట్ చేయి, తర్వాత నీకు ఒక మంచి లైఫ్ ఉంటుందని ఎప్పుడన్నా చెప్పిందా మరి దేవత వచ్చి? తను చెప్పేది ఒకటే, గుడి బయటికే. అది తప్ప నాతో ఏ టాపిక్ నార్మల్గా మాట్లాడుతూ బయటికే అని చెప్పేసి నీకు వచ్చి చెప్తున్నారు. ఓకే డన్, దీనికి మేము ఓకే చెప్తున్నాం. ఎట్లా బయటికి వేస్తావు? దేని వల్ల బయటికి వేస్తావు? ఎవరి సపోర్ట్తో బయటికి వేస్తావు? ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. నమ్ముతున్నావా? నమ్ముతున్నా. భవిత కరెక్ట్ అని అనుకోవచ్చా? అంటే కరెక్ట్ కాకపోతే మీరు చెప్తారు కదా నేను రాంగ్ అని. రిపోర్ట్లు వచ్చాక ఆ టెంపుల్ దగ్గరికి నేను కూడా వస్తా. ఖచ్చితంగా రావచ్చు. నేను తీసుకున్నాను. ఇంకా తిన గురించి ఏమి ఇంకేమన్నా మనం చెప్పుకోదగిన ఏమున్నాయి? ఇంకా జాతకం కూడా చూపించాను మేడం. ఇప్పుడు ఆయనకే ఫోన్ చేసిన, ఈరోజు సోమవారం కదా, అదే లిఫ్ట్ చేస్తాడా లిఫ్ట్ చేయడా పూజలు. తిన జాతకం అంటే అందరు నార్మల్ జాతకం లాగానే ఉంటుందా లేకపోతే వేరేలాగానా? వేరేలాగా ఉంది. అంటే ఈమెది చూశారు. ఫస్ట్ ఈయన జాతకం రాసేటప్పుడే నన్ను అడిగాడు, మీకు ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగదేవత కానీ మీకు ఏమైనా ఉందా, నాకు ఇక్కడ కనిపిస్తుందమ్మా అని చెప్పాడు శ్రీనివాస్ గారు. నేను ఈసేల్ దగ్గరలో ఉంటాడు, పంతులు. ఓకే. జాతకం రాసింది ఆయనతో అడిగితే కనుక ఆయన అమ్మాట చెప్పాడు. తర్వాత మాకు అమ్మ వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి, అత్తింటి వాళ్ళకైతే లేదు స్వామి, మరి ఏమంటే ఇట్లా నాకు చూపిస్తుందమ్మా, దాని గురించి అడుగుతున్నాను అన్నాడు. అసలు నీకు జాతకంలో అయితే కనుక అమ్మాయి నీకు పుట్టేది లేదు, కానీ నీ జాతకానికి వ్యతిరేకంగా పుట్టింది అని చెప్పారు. మీరు మొక్కడం వల్ల పుట్టింది అనుకోవచ్చా? ఆయన మీకు జాతకం పూజలు ఎక్కువ చేస్తారా మేడం? అంటే నార్మల్గా అన్నది చేసుకుంటారు కదా, అన్నది చేసుకున్నట్టే. అంటే చిన్నప్పటి నుండి ఈమెకి ఏమైనా చెప్పడము, కథలు లాంటివి చెప్పడం? కథలు నాకేం చెప్పలేదు. చెప్పలేదా? అసలు కథలు చెప్పేంత టైం కూడా మా అమ్మకి లేదు. ఇప్పుడు తను చిన్నప్పుడైనా నేను మిషన్ కుట్టుకునేదాన్ని, ట్రైనింగ్ ఇచ్చేదాన్ని నేను.
ఇప్పుడు 10 మంది 5 మంది వచ్చినా కూడా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటాను, నేను మిషన్ కొట్టుకునేదాన్ని అప్పుడు కూడా. మీరు అనుకోరా మేడం అసలు ఏంది బాధ ఏంది అసలు నాకే ఇంకా ఇట్లా బాధ ఎందుకు అంటే అవుతుందని? ఇంకా దేవుడు ఇచ్చిన తర్వాత మన బిడ్డలేమో వదిలేసుకోం కదా, ఇంకా బాధ మనం భరాయించాల్సిందే తప్ప. ఒకటి నేను చెప్తున్నాను, ఒకవేళ నాకు స్కిన్ ప్రాబ్లం ఉంటే 24 hours నా స్కిన్ మీద అలా లేయర్ అనేది ఉండాలి వైట్గా. ఇప్పుడు ఎందుకు లేదు మరి? ఎందుకని పౌర్ణమి రోజే ఉంది? ఉమ్. చెప్పండి మీరు, దానికనే మీరు సమాధానం ఇవ్వండి నాకు. నేను అబద్ధం చెప్తున్నా నా స్కిన్ ప్రాబ్లం అయితే కనుక. నాకు స్కిన్ చేసిన రిపోర్ట్స్ కూడా నార్మల్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నువ్వు జనరల్గా బాడీకి అంటే ఈ నార్మల్ సోప్సే వాడతావా భవిత? నేను నార్మల్ సోప్స్ వాడను, న్యాచురల్ మాత్రమే. ఓకే, క్రీమ్స్ లాంటివి ఏమన్నా పెడతావా ఫేస్కి బాడీకి? బాడీకి నేనేం పెట్టాను. ఫేషియల్ చేయించుకోవడం, చేయించుకోను, ఫేషియల్ కూడా చేయించుకోను, పార్లర్కి వెళ్ళరు మీరు? వెళ్ళను. ఐబ్రోస్కి కూడా? ఐబ్రోస్ మాత్రం చేయించుకుంటా, అది కూడా ఒక్కొక్కసారి మాత్రం చేయించుకుంటా, ఎప్పుడు చేయించుకోను. సో నీకు అంటే నువ్వు ఎన్ని అవర్స్ పడుకొని అక్కడికి వెళ్ళి మీ నాగలోకానికి వెళ్ళి తర్వాత మహారాణిగా వెళ్ళడం జరుగుతుందని చెప్పావు కొన్ని ఇంటర్వ్యూస్లో. సో నీకు ఒంటి మీద గాయాలు ఉంటాయని చెప్పావు. ఎందుకు ఆ గాయాలు? ఎందుకంటే నువ్వు అక్కడ ఏమైనా యుద్ధం చేసి వస్తావా? గొడవలు పడినప్పుడు మాత్రం గాయాలు. ఎందుకు గొడవలు పడతారు? కొన్ని సిచ్యువేషన్లో పడాల్సి వస్తుంది కాబట్టి. అంటే నాగ సర్పాలతో పడతావా? సర్పాలతో కాదు, వేరే వాళ్ళతో. అంటే ఇలాంటి గొడవలు అంటే కనుక అవి కొన్ని వేరేగా ఉంటాయి. మీకుంటాయా? అవును, మరి మాకు ఉంటాయి కదా. చెప్తుందా మేడం అవి ఏంటనేది? అది ఏం చెప్పదు, గొడవ అనేది చెప్తాను. అంటే ఎట్లా ఒంటి మీద జస్ట్ బాడీ మీదే ఉంటాయా నీకు? నాకు బాడీ మీద, హ్యాండ్స్ మీద ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి దెబ్బలు కూడా, లెగ్స్ మీద కూడా ఉన్నాయి, బ్లడ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు. లెగ్స్ అంటే కింద వరకు ఇట్లా లేకపోతే జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకటి ఏదో కడుపులో కత్తి లాంటి ఘాటు కూడా ఉంటుందని చెప్పారు, పెయిన్ వస్తుంది, అదేంటి మేడం అసలు? అది ఎప్పుడంటే తనకు నిద్రలో వెళ్ళినప్పుడు గొడవ పడినప్పుడు మాత్రము ఇక్కడ వాపు వస్తుంది, తనకి పొట్ట కింద అనేది మన పొత్తి కడుపు కింద వాపు వస్తుంది. ఆ వాపు వచ్చినప్పుడు కొన్ని కణాలు అనేది కనిపిస్తాయి. ఆ కనపడినాక మళ్ళీ ఆ వాపు తగ్గగానే అది వెళ్ళిపోతుంది, ఉండదు, అది కనిపించదు మళ్ళీ. నాకు స్కిన్కి అంటే స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు క్లాట్ అయిందని చెప్పినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కానింగ్ చేయించుకున్నా. స్కానింగ్ కూడా నార్మల్గానే వచ్చింది. స్కానింగ్ చేయించాను, నార్మల్గానే వచ్చింది. ఇంకా నేనేం చేయలేకపోతున్నాను. చేయించాను. అసలు నీ బాడీ మొత్తం, మీ అమ్మ మొత్తం బాడీ చెకప్ చేసింది, బ్రెయిన్ చెకప్ కంప్లీట్ అయిపోయింది, అన్ని చెకప్ అయినాయి. స్కిన్ టెస్ట్ కూడా చేయించింది. స్కిన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమంటారు మేడం? అంటే జనరల్ అంటారా? ఏం లేదని రిపోర్ట్స్ అంతే. అంటే ఏమంటారు అంటే కనుక చెప్పడానికి అంటారు, ఏమన్నా మీకు అంటే కనుక స్కిన్ అలర్జీనా లేకపోతే కనుక క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల వస్తుందా అని కొంతమంది. అది ఉన్నప్పుడే నేను వెళ్ళాను మెడికల్ షాప్ కంటే, డాక్టర్స్ దగ్గర కంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు కానీ జస్ట్ ఒక ఆయింట్మెంట్, ఒక టాబ్లెట్ ఇస్తారు అంతే. ఇప్పుడు ముగ్గురు పిల్లలు స్టడీ పరంగా ఎవరు లేరా మేడం? పెద్ద పాప ఓకేనా? చిన్న పాప ఓకేనా? చదువుకుంటున్నా? ఇంటర్కి ఓపెన్ రాయాలనుకుంటున్నాను. ఓకే, మోడలింగ్ చేస్తుంది పాప, జాయిన్ చేసి. పెద్ద అమ్మాయి మ్యారీడా? పెద్ద మ్యారీడ్ ఏం కావాలి, తను ఏదైనా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందా? నాకు ఏదైనా అంటే ఓపెన్గా ఒక మేడం, మీరు ముగ్గురు అమ్మాయిలను పోషిస్తున్నారు చాలా కష్టపడి, ఆ అమ్మాయికి హాస్పిటల్కైనా చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే మీరు చెప్పే స్టోరీ అనేది మనం పక్కన పెట్టినా కూడా ఒక ముగ్గురు అమ్మాయిలను మీరు పోషిస్తున్నారంటే అది ఈ జనరేషన్లో అసలు చాలా ఇదని చెప్పొచ్చు. ఎట్లా ఆర్థికంగా 100% మీకు సపోర్ట్ ఉందా? నాకు ఎవరు సపోర్ట్ లేదు మేడం, మీరు కష్టపడితేనే మీరు తినడం. సో ఇప్పుడు మీకు ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత భవ్యకి ఇంకేమైనా మళ్ళీ టెస్టులు చేయాలన్నారా, లేకపోతే ఈ రిపోర్ట్స్ తోని క్లోజ్ చేయాలి అని చెప్పారా? రిపోర్ట్ వచ్చిన తర్వాత తనలో ఏముంది ఫస్ట్ తను తెలుసుకోవాలి కదా డాక్టర్. అందుకే నేను కూడా ఎక్కడ నేను డాక్టర్తో కూడా నేను మాట్లాడించలేదు. రిపోర్ట్స్ వచ్చినాకనే మీతో ఇందాక కూడా మీతో అదే చెప్పాను, రిపోర్ట్స్ వచ్చినాకనే డాక్టర్తో మాట్లాడిస్తాను. భవిత రిపోర్ట్లు ఏమన్నా వస్తే ఏమి రాదు, నెగిటివ్ రాదనుకుంటున్నావు, అంత పాజిటివ్ రాదు, అంత ఓపెన్గా చెప్తాను. ఇక మళ్ళీ ఇక వేరే టెస్ట్ ఎందుకు? ఇది జనాల కోసం మాత్రమే, నువ్వేంటి అనేది ప్రూవ్ చేయడం కోసం మాత్రమే ఈ టెస్ట్ ఇచ్చావని చెప్పి. అంతే, ఏం లేదు. నా బాడీలో ఏం ప్రాబ్లం లేదు నాకు తెలుసు. జనాలకు నిరూపించాలంటే ఏదైనా సాక్ష్యం కావాలి కదా నాకు కూడా. మరి నీకు అన్ని పెయిన్స్ వస్తున్నప్పుడు మీ అమ్మ నిన్ను ఎట్లా వదిలేస్తుంది? హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కదా. నీకు హెడేక్ వస్తుంది అంటున్నావు, స్టమక్ పెయిన్ అంటున్నావు, నీకు పౌర్ణమి రాగానే కుబుసమ్మ చూడిపోతుంది, ఇవన్నీ మీ అమ్మ చూడకుండా ఉండలేదు కదా, మరి వాటికి నువ్వేం చెప్తావు? అవి వచ్చినప్పుడే నేను హాస్పిటల్ చెప్తుంది, మీకు అర్థం కావట్లేదు. అవి వచ్చినప్పుడే ఆ పెయిన్స్ వచ్చినప్పుడే బాధ ఉంటది కాబట్టి అందరూ అంటున్నారు నీకు ఆల్రెడీ ఒక అమ్మ ఉందని చెప్పేసి ఆ అమ్మతో చెప్తున్నావు, మరి అమ్మ ఏం సపోర్ట్ చేస్తుంది నీకు? అవునా, జస్ట్ చెప్తున్నాను కదా, దీని గురించి మాత్రం చెప్తాను కానీ నా పరిస్థితి ఏంటి, నేను ఇలా హెల్ప్ చేయలేకపోతున్నాను కదా, మరి నేను ఇంట్లో తినకు ఏదో ఒకటి చేయాలి కదా అంటే కనుక తను ఏం అనదు తెలుసా. నాకు కూడా అదే అక్కడే షాక్ అయ్యి తనకి నాకు గొడవలు అవుతుంది. మరి నువ్వు ఎట్లా వదిలేయాలనుకుంటున్నావు? ఎట్టు వదిలేను, ఈ అమ్మని వదలను, నా అమ్మని వదలలేను. నువ్వు బయట ఫ్రెండ్స్తో తిరుగుతావా? తిరగను.
అస్సలు ఒకవేళ నీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారే అనుకో, వాళ్ళు నిన్ను ఇట్లా మాట్లాడుతూ ఉంటే భవిత పిచ్చిది ఏంది ఇట్లా చెప్తానని నాకు ఒక 3 మెంబర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా తెలిసే విషయాలని. చెప్తావా, షేర్ చేస్తావా? తెలుసు వాళ్ళకి. ఎట్లా ట్రీట్ చేస్తారు నేను ఫ్రెండ్స్? నార్మల్గానే ట్రీట్ చేస్తారు. ఒక దేవత లాగేమన్నా? లేదు లేదు, నేను ఏమంటానంటే జస్ట్ నాతో నార్మల్గా ఉండండి, నన్ను మరి దేవత లెక్క చూడకని అంట, అంతవరకు. మేడం మీరు అంతా చెప్తుంది కదా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కొంతమందికి అమ్మవారు రావడం ఇట్లాంటి జరుగుతున్నాయి. భవితకి ఏమైనా వస్తూ ఉంటుందా? అంటే కొంచెం ఇట్లా ఏమన్నా వైబ్రేషన్ అవి ఏమి ఉండవు నాలో. ఏముండవా? జస్ట్ ఈ కళలకు వచ్చి చెప్పడం, దీన్ని నువ్వు ఖచ్చితంగా చేయాలి అంతే. అంతే, నాకు ఇదే కనిపించేది ఇదొక ఏ story. అమ్మవారు నా వందలకు రాదు. మేడం మీకు ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడైనా? ఒంటి మీదకి ఎప్పటికి రాదు మేడం. ఏ రోజు తనకు ఒంటి మీదగా వచ్చినది రోజులు లేవు. తను జస్ట్ తన పక్కన కూర్చొని ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి కూడా కనిపించిన రోజులు కూడా ఉన్నాయి. మీకు కూడా కనిపించారా? అంటే తనకు ఒంటి మీద ఇట్లా చుట్టుకున్నప్పుడు ఇక్కడ బాడీ మీద నా హెయిర్ కానీ అలా కదలడం కానీ జరిగేవి. హెయిర్ అనే కాదు, బాడీ మీద కదలికలు ఏర్పడుతుంటుంది. కనపడము మేము చూసాం. అంటే ఇవ పుట్టినప్పటి నుండి ఎట్లుంటుంది మేడం? అంటే పిల్లల బిహేవియర్ కొంచెం చేంజ్గా ఉంటుంది. భవిత పెరిగిన విధానం అసలు ఏంటి అసలు? ఆమె తను చిన్నప్పుడైనా కూడా పుట్టగడం కూడా పుట్టినప్పటి నుంచి కూడా చేతులు తల మీదనే పెట్టుకుంటాయి. ఓకే. పుట్టినప్పటి నుంచి కూడా తల మీదకే చేతులు, ఎంత తీసినా తల మీదకే చేతులు వెళ్ళేవి. మా నాన్న కూడా 2-3 సార్లు ఒక అమ్మవారిలాగా ఫేస్ కనపడని జరిగింది. అది తెల్లవారుజామున. ఇంకా తను పుట్టినాక వారం 10 రోజులకే బోర్ల పడి ముందుకెళ్ళాడు. వారం రోజులకే? భవిత నీకు చెప్పారా ఫొటోస్ వీడియోస్ ఏమైనా లేదు. వారం 10 రోజులకి ఎంత బోర్ల ఇట్లా పడుతుంది, ఇట్లా తిప్పడం, తాగిన పాలకు అక్కడమే తప్ప ఇట్లా సెకండ్ కూడా ఉండదు. ఇంకా తను నిద్రపోయినప్పుడు మాత్రమే ఉంటుంది. నీకేమేమి మిరాకిల్స్ జరిగినాయి అనిపిస్తుంది భవిత ఇప్పటి వరకు ఈ 22 years? ఏమైనా మిరాకిల్ జరగడం లాంటివి అంటే మిరాకిల్ అంటే ఏమన్నా అంటే ఇట్లా నీకు తెలియనివి ఏమన్నా ఇవి జరిగినాయి నేను హ్యాపీగా ఫీల్ అయినా అని చెప్పేసి ఏదైనా అద్భుతాలు జరుగుతాయని చెప్తారు చూడు, అవి ఏం జరిగాయి నీకు? అద్భుతాలు అంటే కనుక నా లైఫ్లో మరీ అంత అద్భుతాలు ఏం లేవు. జనరల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే కొన్ని జరిగినట్టు ఉన్నాయి నా దగ్గర. ఒకటి మా గురువు గారు సంబంధించిన అబ్బాయి చనిపోవడం చూసి రావడం జరిగింది. ఎట్లా చూసావు? యాక్సిడెంట్ అంటే నిద్రలో వెళ్ళేటప్పుడు అతను నాకు కనిపించాడు. నీ కళలో కనిపించాడు అతను? నేను నా సోల్ వెళ్తుంటుంది కదా, ఆ సోల్తో వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసింది అతను చనిపోతున్నాడు. అతను ఏమన్నాడంటే బైక్లో వెళ్తూ అతనితో అంటే ఆ గురువు గారితో నేను ఇంకా రాను, అది ఎవరితో అన్నాడో నాకు తెలియదు, నేను రాను అన్నాడు. అదైతే నిజమని తెలిసింది. అతను చనిపోయేది నిజం. అతను అంబులెన్స్ ఎక్కించిన నేను అక్కడే ఉన్నా. తర్వాత మళ్ళీ 12 o'clock నేను ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన నీకు? నేను మరి అన్ని గుర్తుపెట్టుకోను. మళ్ళీ 1 month అయింది. 1 month. ఆయన రియల్గానే చనిపోయాడా? నేను మార్నింగ్, అతనికి యాక్సిడెంట్ అయింది కూడా నైట్ 12 తర్వాత. అంటే మీకు తెలిసిన వ్యక్తేనా భవిత అతను? నాకు అస్సలు తెలియదు. అతను నేను ఇంతవరకు చూడని కూడా చూడలేదు. తెలుసు అనమాట, ఆయన గురుగారికి తెలుసు. ఆయన చనిపోయినాక స్టేటస్ పెట్టుకున్నాడు ఫోటో. ఓహో, నీకు ఆయన కనిపించాడు, ఆయన చనిపోయాడు, అది మీకు సంబంధించిన వ్యక్తులని నువ్వు రుజువు చేసావు అంతే. మీ మమ్మీకి చెప్పినావు. అతను నాకు తెలియదు, చూడలేదు. గురువు గారికి అయితే తెలుసు కదా. ఓకే, గురువుకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవడం వల్ల ఈయన అని నువ్వు ప్రూవ్ చేసినావు. ఇది ఒకటి. ఇంకొకటి నైట్ 1 గంటకు తిరిగి వచ్చింది. అంటే 12 గంటలప్పుడు ఆ అబ్బాయికి యాక్సిడెంట్ కావడం, అంబులెన్స్లో వేసుకొని పోవడం, అదంతా వాస్తవం. తిరిగి రావడం అంటే పడుకున్నది కాస్త లేస్తాను. ఓకే, లేచి డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి లేపాను. నన్ను లేపింది 1 గంట. అలాంటి సంఘటన జరిగిన నేను ఆ రోజు మొత్తం 1.5 day 2 days అయింది ఏడ్చుకుంటూ లోపల కూర్చున్నా. ఎందుకంటే కనుక భయం కాదు, అది భయం అయితే కాదు. అతను చనిపోతున్నాడు, అతనికి నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోయినా ఒక పెయిన్తో నేను అక్కడ మూలని కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఒక చోట కూర్చొని. అబ్బాయి చనిపోయే ముందు బైక్లో నాకు 1 గంటకు రాత్రి 1 గంటకు లేచి నన్ను లేపుతుంది. నేను అప్పుడే నిద్ర. మీకు ఇవన్నీ చెప్తా ఉంటే మీకు భయం వేస్తుందా మేడం? లేకపోతే ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోయింది 9 సంవత్సరాల ఏజ్ నుండి ఇన్ని సంవత్సరాల వరకు? అంటే అలవాటు అయిపోయింది. హాస్పిటల్ తిప్పిళ్ళు, ఏం రిజల్ట్ లేదు. ఇప్పుడు మీ అమ్మ కూడా మెంటల్గా ఫిక్స్ అయింది ఏంటంటే టెంపుల్ కోసం, మీరు కూడా ఫిక్స్ అయింది, ఇది నిజం. ఇంకా ఎందుకంటే తను కూడా మేము ఫస్ట్ అన్ని విధాలుగా నేను కూడా వదిలేసినాం. ఏదంటే 2 సంవత్సరాలు తను 1.5 సంవత్సరం తను లేవలేని సిచ్యువేషను, బెడ్కి అతుకపోవడము, ఇట్లా కూడా జరిగాయా? అట్లా కూడా జరిగింది. నేను వదలను, నేను అసలు నాకు గుడి వద్దు, నువ్వు వద్దు, నాకు గుడి చూపించట్లేదు, నాకు మీ లోకంతో నాకు సంబంధం లేదని గొడవ దిగా.
తర్వాత నాకు అది సంబంధం అయింది. లేదు అంటే మా మా నిద్రలోనే కాదు డైరెక్ట్గా చెప్పేసింది. నా ముందనే డైరెక్ట్గా ఏడ్చుకుంటూ చెప్పింది అమ్మకు, నీకు నాకు సంబంధం లేదు, నాకు ఆ గుడి నువ్వు చూపించలేదు, నాకు దారి చూపించట్లేదు. ఓహో, ఇలా అన్న తర్వాతనే నీకు ఆ గుడి అనేది బయటకు వచ్చింది. అవును, ఆ గుడి బయటకు వచ్చింది. తర్వాత వచ్చేసి నన్ను 2 years తర్వాత ఆ 2 years నన్ను సఫర్ చేసిన తర్వాత ఈ గుడి బయటకు వచ్చింది. మాకు ఎట్లా అంటే నేను నీ విషయం నేను పట్టించుకోను, నేను అసలు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను మార్నింగ్ చేసుకుంటా, నేను చదువుకోవాలి అని చెప్పేసి, చదువు అంటే నాకు గుర్తు లేకుండా మీరు చేస్తున్నారు కదా, మార్నింగ్ అంటే నాది ప్రాక్టీస్ వల్ల కదా అని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కింద పడేయడం జరిగింది. కాళ్ళకు నడవనివ్వకుండా పెయిన్ రావడం, కాళ్ళు వాపులు రావడం అట్లా జరిగింది. అట్లా జరిగినప్పుడు ఈ వెన్నపూస నొప్పి ఇట్లా కూర్చొని కూడా సపోర్ట్, ఒక మనిషిన సపోర్ట్ ఉండాలి, ఇట్లా బెడ్ కన్నా సోఫా కన్నా తను ఆనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లోనే 2023లోనే నేను పాపకి స్కానింగ్ చేయించిన, బ్లడ్ టెస్ట్ చేయించిన, వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించిన. అంటే వెన్నపూసకి ఏమైనా ప్రాబ్లం అయిందా ఏమనేది, అంటే నీరు తీస్తే ప్రతి బాడీలో ఎన్ని కణాలు ఉన్నాయో అన్ని విధాలుగా తెలుస్తాయంట ఆ నీరు తీసినప్పుడు. అది తీసినది టెస్ట్ చేయించినప్పుడు కూడా అంతలో నార్మల్ వచ్చేసి ఏం లేదు. 2023లో తర్వాత వచ్చేసి నేను ఒక ఏంటంటే కనుక ఆయుష్ అది కదా మమ్మీ, ఆయుష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి కూకట్పల్లిలో ఉంటాయి ఆయుర్వేదానికి వెళ్ళినప్పుడు అప్పుడు అట్లా అయినప్పుడు వాళ్ళకి కూడా స్టోరీ అంతా చెప్పావా? చెప్పాను. తర్వాత వచ్చేసి నాకు కూడా అంతవరకు తెలియదు క్లాట్స్ ఉన్నాయి నా బాడీలో అని చెప్పేసి ఆమె చెప్పింది. ఎక్కడ? బ్యాక్ నాకు క్లాట్స్ ఉన్నాయని ఆమె చెప్పింది. నాకు థెరపీ చేయించుకున్నాను, అది కూడా 3 days. ఇప్పుడు ఓకేనా? బెటర్ నీకు బాడీ పరంగా? ఇప్పుడైతే నాకు బెటర్. అంటే నీకు ఆయుర్వేదంది పడింది కానీ మెడిసిన్ పడడం లేదు. మెడిసిన్ పడట్లేదు. మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏంటి, నీకు మత్తు నిద్ర వస్తుందా? మొత్తం నిద్ర కాదు, నాకు ఏదోలా అనిపిస్తుంది ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. అంటే మీకు బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా మేడం? లేదు, బ్లడ్ అంతా ఓకేనా? అంతా ఓకే. అంటే కొంచెం బీపీ డౌన్ కావడం వల్ల అలాంటి ఏం లేదు. కొంచెం మనము టాబ్లెట్స్ వేసుకుంటే ఎక్కువ నిద్రపోవడము, కొంచెం టాబ్లెట్స్ కూడా బాడీలో అవి టాబ్లెట్లు ఎప్పుడంటే చిన్నప్పుడు మనం కర్నూలు హాస్పిటల్లో మేము వాడినాం కదా ఆ టాబ్లెట్, ఆ టాబ్లెట్ మత్తుగా పడుతుంది. మ్యాక్సిమం ఎన్ని హాస్పిటల్ నింపారు మేడం మీరు? గుర్తులేదు మేడం. మొత్తానికి అక్కడ ఆంధ్ర నుండి ఇక్కడ తెలంగాణకు వచ్చి తింపుతూనే ఉన్నారు, రిజల్ట్ అనేది అయితే లేదు. అన్నిట్లలో నార్మల్ పాజిటివ్లోనే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఏ హాస్పిటల్ అంటే పేరు చెప్పాలి. చిన్న చిన్నది ఏది వచ్చినా తిరగాల్సిందే, అంటే నొప్పి వచ్చినా ఇంకెన్ని రోజులు తనతో అట్లా మీరు సాహసం చేస్తారు? అన్నిటికీ నా మీద భారం వేసుకున్నాను అంతే. దేవుడి మీద భారం వేశారు? ఏం లేదు, నేను చేయాల్సిన నా వరకు నేను అంతా చేసేసి. భవిత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు వెళ్తా అంటున్నావు, ఆ ప్లేస్ చెప్పా అంటున్నావు. అవును, ఆ ప్లేస్ నేను గుడి చూపిస్తా అంటున్నా. ఆ ప్లేస్ జనరల్ గా ఇప్పుడు మీ స్వామీజీ వెళ్ళారు కాబట్టి, సో ఆయనతో నేను మాట్లాడతా కాబట్టి నాకు తెలుస్తుంది. ఓకే డన్, నేను నమ్ముతా. మీరు ఆల్రెడీ ఎందుకంటే విజయనగరం అని చెప్తున్నారు, అక్కడ జంక్షన్ ఏమో జంక్షన్ అని కూడా చెప్పారు, హనుమాన్ జంక్షన్ అని చెప్పారు. ఓకే డన్, అది ఒక పేరు పొందినటువంటి ఊరు కాబట్టి ఇక్కడికి మనం ఓకే. నువ్వు వెళ్తున్నటువంటి ప్లేస్ ఏంటి అసలు? నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావు? ఈ దెబ్బలు తగిలించుకొని అంటే ఇంటికి వచ్చేటప్పుడు కూడా అంటే పడుకొని లేచిన తర్వాత కూడా మీ మమ్మీ చెప్తుంది నీ డ్రెస్ మీద ఆకులు ఉంటాయని. అవి కొన్ని సందర్భాలలో కొన్ని అంటే ఇంకా కొట్టుకున్నప్పుడు ఏదో ఒక మూల పడుతూ ఉంటాం కదా, ఆ సమయంలో తాకినేటి అవి వస్తున్నాయని నా మీద ఉంటున్నాయి అంతవరకే. నిజంగానే వస్తాయా మేడం అవన్నీ? మీరు దాచిపెట్టారు అవేమన్నా? లేదు, నేను ఏంది అంటే పడుకొని ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అమ్మకు చెప్పుకోకుండా పడేసిన రోజులు ఉన్నాయి. అట్లా నువ్వు పడేస్తే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను నమ్మలేకపోతా. ఇప్పుడు పడేసినా కూడా అది దాచిపెట్టినా కూడా ఏదో ఆకులు అవును నిజమే, కానీ ఆ సందర్భంలో మీరు తిన వీడియోస్ ఫొటోస్ ఎందుకు తీయలేకపోతున్నారు మరి? ఇప్పుడు మీకు జనాలకి ఖచ్చితంగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి నమ్మరు. డాక్టర్స్ చేసింది అయితే నమ్ముతారు, మా అంతకు మేము తీసాను అవి కూడా నమ్మట్లేదు వాళ్ళు. డాక్టర్ తీసిన అని చెప్పేసారు. పౌడర్ అంటే అంటే ఒంటి మీద గాయమైనప్పుడు జల్ల పౌడర్? గాయమైనప్పుడు కాదు, తను పౌర్ణమి రోజే బెడ్ మీద వైట్ గా పడింది. ఆహా ఓకే, పొడిలాగా పడుతుంది. అంటే పొట్టు అనేది మనకిట్లా లేదు, మన పాముకి వచ్చినట్టు రాదు తనకి, మన మనసులం కదా, అది రాలిపోతుంది. అది రాలిపోయినాకనే తనకు పెయిన్స్ దక్కుతుంది. అది రాలిపోయేంత వరకు అంటే అది ఊడుతుంది తర్వాత. నీకంటే పెయిన్ అనేది ఎలా ఉంటుంది భవిత? పెయిన్ అనేది జనరల్ చాలా భయంకరంగా ఉంటుంది పెయిన్ మాత్రం నాకు. ఇది 18 years నుంచి నేను అది అలవాటు అయిపోయింది. ఈ టైం ఇప్పుడు కూడా నా పెయిన్ భరించాల్సిందే, అది క్లియర్ అయ్యేంత వరకు. మరి ఎట్లా నువ్వు నాగదేవతకు చెప్పవా? అది పాములైనా సరే ఆ పెయిన్ ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిందే, ఎంత దేవత అయినా సరే. అసలు నీ ఫీలింగ్ ఏంటి భవిత? అంటే నువ్వు ఇప్పుడు దేవుని రిసీవ్ చేసుకుంటున్నావు కాబట్టి నీ బాడీలోకి వెళ్తుంది, ఓకే, నీకు దేవుడు అనేది రావడం లేదు, రాదు. ఎట్లా అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు దీన్ని?
నేను ఇదంటే కనుక నేను ఎలా ఫీల్ అవ్వాలి కూడా నాకు అర్థం కావట్లేదు. నేనైతే కనుక జస్ట్ నార్మల్గా అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఆ పవర్స్ అనేవి అని చెప్పేసి నాకు లేవు. సో ఇప్పుడు నువ్వు చదువుకుంటే నాకు ఇక్కడే మర్చిపోతున్నా, నాకు ఏం రిమెంబర్స్ ఉండడం లేదంటున్నా. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో నేను నీతో మాట్లాడినా గంటకి ఏం మాట్లాడినా నాకు గుర్తుండదు, అవును, మర్చిపోతాం. ఎవరి బిజీ లైఫ్లో కొన్ని గుర్తుపెట్టుకుంటాం, కొన్ని 100లో 90% గుర్తు, 10% ఏదో మర్చిపోయినాం అనుకుంటాం. అవును. గత జన్మవి నీకు వచ్చి చెప్తున్నారని అంటే ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నీకు ఒక దెబ్బ తాకి మెమరీ లాస్ అయింది. మెమరీ లాస్ అయినప్పుడు అది నీ అంతకు నీకు మెమరీ రికవర్ అయినప్పుడు మాత్రమే నువ్వు నమ్ముతావు. అవును. ఇంకొక చెప్తే నువ్వు నమ్మవు కదా. నేను ఎందుకు ఇలా చేస్తాను నువ్వు అంటావా అనవా? మరి ఇదేనా అంతే. ఇంతే ఇస్తావా జనాలకు ఆన్సర్ నువ్వు? ఇంతే. గుడి పడిన తర్వాత బయటకు వచ్చిన ఆనవాళ్ళు చూస్తారు కదా, అప్పుడు వాళ్ళే నమ్ముతారు. ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు నమ్మే సిచ్యువేషన్లో లేరు ఎవరు. ఎట్లా నమ్మిస్తావని నా క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే ఆ గుడి తీసిన తర్వాత నేను నిరూపించగలను. ఎట్లా తీస్తావు? మీ సపోర్ట్తో, అంటే జనాల సపోర్ట్. ఖచ్చితంగా నీకు జనాల సపోర్ట్ కావాల్సిందే. ఎన్ని రోజులు పోరాటం చేస్తావు ఇట్లా? అది గుడి బయటకు వచ్చిన వరకు పోరాటం చేస్తా. ఈ పోరాటం అయితే ఆగదు. నీకు ఎవరు సపోర్ట్ కావాలనుకుంటున్నావు? అది మా కేఆర్ టీవీ నుండి చెప్పు. నాకు ఎలాంటి సపోర్ట్ అంటే కనుక జనాలు తలుచుకుంటూ జరగంటది ఏది లేదు ఈ ప్రపంచంలో, ఏది లేదు నిజం చెప్పాలంటే. నేను అది కోరుకుంటున్నా. అంటే కనుక ఆ గుడి తీయడానికైనా సరే నాకు ఒక సర్టిఫికేట్ కంపల్సరీ. నువ్వు జెన్యూన్ అని చెప్పడం కోసం సర్టిఫికేట్ నాకు కావాలి. అది డాక్టర్స్ వచ్చి నాకు ఏమన్నా అంటే కనుక నా స్కిన్ టెస్ట్ చేస్తారా ఏం చేస్తారా అనేది అది మీ ఇష్టం. మీరు కావాలంటే టెస్ట్ చేసుకుంటా అంటే కనుక నా బ్లడ్ ఇస్తాను, నాకు ఓడిపోయినప్పుడు లేయర్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఆ లేయర్ నువ్వు తీసి దాచిపెట్టుకుంటావా? ఒకసారి దాచిపెట్టాను. అంటే ఎట్లాంటి ప్లేసెస్లలో దాన్ని మీరు పడేస్తారు మేడం, లేకపోతే దాచిపెడతారా? వాటర్లో వేయడం అట్లాంటి చేస్తూ ఉంటారు. 1 మంత్కి ఒకసారి కంపల్సరీ. తను ఇంకా బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ బెడ్షీట్కి అంటకపోయినా కూడా అది బయటికి తీసుకొచ్చి అంటే ఇప్పుడు నువ్వు జనరల్గా ఇప్పుడు భవిత ఇప్పుడు మనం ఉన్నటువంటి బెడ్లలోనే పడుకోవడము ఇట్లాంటి ప్లే ఉంటుందా, లేకపోతే ఆమెకు సపరేట్ ఏమన్నా కావాలంటారా? ఫుడ్ కూడా అంతే అందరితో పాటు తను? చికెన్ మటన్ మాత్రం తినవా? చికెన్ మటన్ గుడ్లు కూడా తిన్నాను. ఎందుకు అట్లా? నాకు నచ్చదు, ఆ స్మెల్ నాకు నచ్చదు. కానీ పాలంటే ఇష్టం. పాము గుడ్డు పెడతారు కదా. ఏమో అది వాళ్ళు ఎందుకు పెడతారో అవన్నీ తింటో నాకు తెలియదు. నేను అవన్నీ వినని అంటున్నాను కదా, చెప్పినా. తను చిన్నప్పుడు తినేదన్నాడు. అంటే ఏ ఏజ్ లో బంద్ చేసింది? తనకు చెప్పబట్టిందో అప్పటి నుంచి ఆ స్మెల్ చూసినా కూడా ఇట్లా విసిరి కొట్టేది. వామిటింగ్ అవుతుంది నాకు. ఇప్పుడు నువ్వు ఈ గత జన్మ రహస్యాలని చెప్తున్నావు. ఇప్పుడు నీకు ఒక లవర్ ఉన్నారని చెప్పావు, అంటే ఇప్పుడు తను ఉన్నాడని చెప్తున్నావు కదా. కానీ నీకు ఒకవేళ కలిసి ఇవన్నీ మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా ఫ్యూచర్ లో మాట్లాడుకుంటాం. అతను వచ్చిన తర్వాత మీ అందరికి చెప్తారా? చెప్తుంటది. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే తను చెప్పినవి చాలా జరిగినాయి కాబట్టి ఇంకా అది కూడా ఏదో ఒక రోజు జరగబోవచ్చు. మీ ఇంట్లో వచ్చి ఒక సీసీ కెమెరా పెట్టమంటావా భవిత? పెట్టచ్చు. కనిపిస్తాయి అందులో? మరి నువ్వు కనిపించేటట్టు చేస్తావా? కనిపించవు. మరి నీ పెట్టేం లాభం? ఇక దైవ సర్పాలు అనేవి ఏ సీసీ కెమెరాలో బయటపడవు, నీకు ఒక్కదానికే కనిపిస్తాయి. ఒకవేళ తెలియాలంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా నువ్వు టెంపుల్కి రావాలి, లేకపోతే ఏదైనా పెద్ద పూజలు చేసేటోళ్ళు పట్టుకురావాలి. ఇవే 2 ఆప్షన్స్ అంతే. ఇక పూజలు చేసేటోళ్ళు కనిపిస్తాను కూడా నేను చెప్పను. కొందరికి అంటే కనుక కొందరికి కనిపిస్తాయో. అసలు ఏ దేవుని బాగా నమ్ముతావు భవిత? నేను ఎక్కువ శివుని మాత్రమే. అంతే, శివభక్తురాలివి నువ్వు. శివుడు పార్వతి. ఈ భక్తిలో ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి ఏం చేయను, పూజలు కూడా సరిగా చేయను. నేను టెంపుల్స్కి వెళ్ళావు? టెంపుల్స్ అప్పుడప్పుడు వెళ్తాను అంతే తప్ప ఇంట్లో కూడా నేను పూజ చేయను. ఒక రోజులో భవిత అసలు ఏం చేస్తుంది? ఒక రోజులోనా జస్ట్ ఆడుకుంటాను, తర్వాత వచ్చేసి బుక్స్ తీసుకుంటా, చదువుకుంటూ ఉంటా. అవి గుర్తుండవు. అది ఆడుకునే ఏజా భవిత? ఆడుకున్నా అంటే నేను ఏం చేయాలి? ఇటు కాకుండా అటు కాకుండా అంటే ఇంకొక మూలని కూర్చొని ఇలా కూర్చోవాలా? అంటే జనరల్ గా నీకు బయటికి వెళ్ళి కొన్ని తెలుసుకోవాలి, ప్లేసెస్ తెలుసుకోవాలి, అట్లా కొన్ని టూర్స్కి వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళి కొన్ని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నా గురించి అంటే బయటికి వెళ్తే ఏమైనా కింద పడిపోతుంది అని చెప్పేసి మీకు ఏమైనా భయం మేడం? అంటే ఏమైనా నీరసం లాంటిది ఏమైనా వచ్చేసి? నీరసం అని కాదు, ఒక మైకం అనేది వస్తుంది ఆటోమేటిక్గా బయటికి వెళ్ళగానే. బయటకు వెళ్ళగా కొన్ని సిచ్యువేషన్లో మాత్రమే. ఏదన్నా నాగస్వరం నేను వినిపించింది అనుకో, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? దారుణంగా ఉంటుంది నా రియాక్షన్. నాకే అర్థం కాదు. అంటే ఫేస్ మారుతుందా, లేకపోతే బాడీలో రియాక్షన్స్ మారుతూ ఉంటాయా? నాకు ఒక్కసారి డల్ అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగాయా మీకు? నేను 2 times బయటికి వెళ్ళాను. మొండిగా అమ్మ చెప్పిన సరే నేను వెళ్ళాను, వద్దు అని చెప్పిన తర్వాత కూడా నేను వెళ్ళాను. అలానే 2 times నేను పార్క్ వెళ్తాను డైలీ. ఓకే, పార్క్ వెళ్తాను. నైట్ టైంలో అలా వెళ్తాను, ఇటు అటు తిరుగుతూ ఉంటాను. ఇంట్లో నుంచి బయటికి వాక్ చేస్తూ ఉంటాను. లేకపోతే మా డాగ్స్ ఉన్నాయి, 3 dogs ఉన్నాయి. వాళ్ళు మన బ్రదర్స్ లెక్క చూస్తాను.
వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా. ఎక్కువ టైం స్పెండ్ చేస్తానంటే అది వాళ్ళతోనే. డాగ్స్తోనే. మరి డాగ్స్కి కనిపిస్తాయి అంటాయి కదా అవి, కనిపిస్తాయి. మరి అవేమన్నా చెయ్యయా? ఏమన్నావు పాపం వాళ్ళే ఒక్కొక్క సిచ్యువేషన్ వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు వీళ్ళే పక్కకి వెళ్ళి దాక్కుంటున్నారు. దాక్కుంటున్నారు? ఎక్కడ దాక్కుంటారు మేడం మీ ఇంట్లో? మీదకి వెళ్ళిపోయి పడుకుంటాడు. నిజమా బయట? నిజంగానే వాడు చాలా ఇప్పుడు పిలిచినా వాడు రాడు. 3 డాగ్స్, 3 డాగ్స్ ఒక్కడికి మాత్రం ఒక్కొక్క బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్కువ ఇద్దరితో మాత్రమే ఉంటున్నా. ఏంటి మీ డాగ్స్ పేర్లు ఏంటి అసలు? డాగ్స్ పేర్లా ఒకటి జై, ఇంకొకటి రాకీ, ఇంకొకటి కాలభైరవ. వాడు లిటిల్గా ఉంటాడు, చిన్నగా ఉంటాడు వాడు మాత్రం. 3 డాగ్లను పెంచుతున్నారా? ఇష్టమా మీకు డాగ్స్ అంటే? అంటే రక్షణ కోసం ఏమన్నా, అంటే అందరు ఆడవాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు మీ మమ్మీ డాడీ మీతోనే ఉంటారా మేడం? వాళ్ళు కూడా ఏం చెప్పరా మీకు? ఏందికి అంత ఏం చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మీరు ఏంది అని చెప్పేసి ఏం క్వశ్చన్ చేయరా? ఏం జరగడానికి కళ్ళ ముందు జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మరి? వాళ్ళు కూడా సపోర్టే. ఇంకా దేవుడు మొత్తానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల భవిత ఇట్లా చేస్తుందని అనొచ్చా? లేదు. ఒకవేళ మీరు ఇవన్నీ అంటున్నారు కదా, నా స్కిన్ లో నేను అనడం కాదు, ఎప్పుడు ఒక యాంకర్ అంటున్నదని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు. యాంకర్ ఎందుకు అడుగుతుంది? జనాలకి నువ్వేంటనేది నేను రుజువు చేయడం కోసమే నేను చేసే ప్రతి క్వశ్చన్. అదైతే నిజం. ఒకవేళ మీరే నా స్కిన్ చూస్తున్నారు, అవును, క్లియర్ గా చూస్తున్నారు, నువ్వు చాలా క్యూట్ గా చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నా స్కిన్ మీద వైట్ లేయర్ ఉందా? లేదు. ఎందుకు లేదు? అది ఎందుకు పొలిమిక వస్తుంది? కనీసం మీరు చెప్పండి నాకు. అంటే జనాలను అడుగుతున్నాను నేను. మరి ప్రూవ్ చేయండి. నేను అప్పదని చెప్తున్నా అంటే ప్రూవ్ చేయండి కూడా నేను అంటున్నాను కదా. మీరు అట్టా ప్రూవ్ చేయకుండా ఇష్టం వచ్చి కామెంట్ చేసుకుంటూ పోతున్నారు. మరి అప్పుడు నాకు కూడా పెయిన్ ఉంటుంది కదా. కామెంట్ అంటే భవిత ఇప్పుడు రియల్గా నీ ఒంటి మీదకి అమ్మవారు రావడం లేదు. లేదు. ఇప్పుడు కొంతమంది ఇన్స్టాలో కొంతమంది ఉన్న వాళ్ళైనా కావచ్చు, జనరల్ బయట అమ్మవారు వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళ వీడియోస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు జనాలకి నాకు వస్తుందని ప్రూవ్ చేసే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఏదన్నా ఒకరోజు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వే అంత వాళ్ళ దగ్గర ఉంది. నీ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి ఏ వీడియో ఉన్నా కూడా నువ్వు బయట పెట్టడం లేదు, ఒక ప్లేస్ అనేది చెప్పడం లేదు. ఆ ప్లేస్కు వాళ్ళు పోకపోయినా పక్కన పెట్టేసేయి. ఈ ప్లేస్కు నేను వెళ్తా, నాకు ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, నేను ఈ సిచ్యువేషన్స్ అనుభవిస్తున్నా. గుడి దగ్గర నుంచి నేను వెళ్తా. ఏ గుడి దగ్గర నుండి? ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ టెంపుల్ అని చెప్పేసి విజయనగరం నుంచి, అక్కడ నుంచి నేను వెళ్తా. ఫస్ట్ నేను కాళికామాత అమ్మవారి టెంపుల్ దగ్గర నుండి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తాం. ఆ ప్లేసే నాకు కావాలి. ఆ ప్లేస్ ఇప్పుడు నాకు కూడా అంత పర్టికులర్గా ఏంటంటే నా ఆత్మరూపంలో వెళ్ళేటి గుర్తుండవండి ఎవరికి. ఓకే, అవి అనేది ఒక స్వరంగా అంటే ఎట్లుంటది జనరల్ నీ థింకింగ్ లా? నా థింకింగ్ మాకు చెప్పాలంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చూసిన ప్రకారం అయితే కనుక ఒక గృహ ఉంటుంది. ఆ గృహ ద్వారా నేను వెళ్ళడం చూసా. ఓకే, నాకు ఆ గృహ దాటిన తర్వాత నాకు గుర్తుండవు. కొన్ని మాత్రమే నేను తీసుకొచ్చుకుంటాను. అంటే మెమరీలా అంటే చుట్టుపక్కల ఏముంటాయి? అంటే వాటరా లేకపోతే ఏమన్నా ట్రీస్, ఫ్లవర్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నేచర్ మాత్రం. చల్లటి గాలి. ఎట్లా అంటే నువ్వు పాము అయిపోతావా? పాములా మాత్రం వెళ్తాను అక్కడ. నువ్వు పాములానే వెళ్తావు అంటే ఆత్మ అనేది అలా వెళ్తుంది. ఓకే, నేను ఇలా పాములా మారిన. అంటే నీ ఆత్మ వెళ్ళిపోతూనే ఉంటది ఇంకా. అంటే నిన్ను ఎవరైనా తీసుకెళ్తారా రెగ్యులర్ గా? రోజు వచ్చి నువ్వు తీసుకుని వెళ్తారు, తీసుకెళ్ళి నీది నీకు గుర్తు చేస్తారు అంతే. అంతే. ఇక్కడ ఉంటే ఈమె ఏం చెయ్యదు అని చెప్పేసి అంతేనా? అదే అంతే అనుకోవాలి. ఇంకా అక్కడ నీకు బాగా స్వీట్ మెమొరీగా హ్యాపీగా మూమెంట్స్ ఏమున్నాయి నీకు? అంటే మా మమ్మీతో ఆడుకోవడం స్వీట్ మెమరీ అంటే అదొక్కటే. ఎందుకంటే కనుక తనని అందరి అంటే ఆట పడించడం. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎలా అంటే కనుక దాక్కోవడం, వాళ్ళని భయపెట్టడం, ఆ మెమరీ నాకు చాలా స్వీట్ మెమరీ. ఈ అమ్మతో ఆడుకునే ప్రతి మెమరీ ఉంది నాకు కూడా. ఇప్పుడు ఇద్దరు అమ్మలు ఒకటే చెప్తున్నాను కదా. ఇష్టం నీకు బాగా? ఇద్దరు ఇష్టం. ఇట్లా ఒక్కరే ఉండాలి, ఒక్కరు అస్సలు ఉండాలి. జనాలకు ఒక్కరే ఇష్టం కావాలి, కనిపించే అమ్మనే ఇష్టం అంటారు. నాకు అదంతా కాదు. ఎక్కువ నేను ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఉండేది వీళ్ళతోనే. వీళ్ళతో వీడియో చేసిందా ఆల్రెడీ? లేదు, 1 minute. ఏంటంటే మా అక్క వాళ్ళతో నేను జనరల్ గా అలా అంటాను కాబట్టి అదేంటంటే వాళ్ళని కూడా వాళ్ళలోనే అంటాను. నేను కావాలంటే మమ్మీని అడగండి, వాళ్ళలోనే అంటా. అమ్మ అని ఎప్పుడు నేను ఒక్కొక్క టైంలోనే అంటాను వాళ్ళు. డాడీ ఎవరు ఇప్పుడు? నాగరాజ్ అనుకోవచ్చా? అక్కడున్న అతనా? అక్కడున్న ఫాదరా? అవును, అతను కూడా సర్పమే. సో వీళ్ళ డాడీ మాకు సపోర్ట్ చేస్తారా? అంటే సపోర్ట్ చేస్తాడు చూడడము. కానీ మా అమ్మేటికి అతనే. అర్థమైందా? అర్థం కాలేదు. అంటే కనుక మా అమ్మ చెప్పింది ఆడ మా నాన్నకు కూడా ఇంపార్టెంట్ అక్కడ. నువ్వు అక్కడ వాళ్ళ గురించి చెప్తున్నావా? అవును. ఓకే, అంటే నీకు తినబెట్టడము లాంటివి ఏమన్నా చేస్తారా అక్కడ? ఏం ఫుడ్ ఇస్తారు నీకు అక్కడ? ఫుడ్ అంటే ఇప్పుడే చెప్పాను, కొన్ని మాత్రం నాకు గుర్తుంటాయని.
ఫుడ్ గుర్తున్నదా భవిత? అంత మంచిగా పెడతారు అంటున్నావు, మంచిగా చూసుకుంటారు అంటున్నావు. అవును. అంటే ఆ ఫుడ్ అనేది మాకు తెలిస్తే కొంచెం ఒక్కొక్కసారి జనాలకు కూడా కడుపున తెలుస్తది. కడుపు ఏంటంటే నిండుగా ఉంటుంది, అంటే ఏమో తింటే ఎలా ఉంటుంది. నీకు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నాకు బాధ ఉంది, నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా అంటే, ఇప్పుడు నీ దగ్గర మీ అమ్మ ఉన్నదే అనుకో, దేవత ఉంది, ఓకే, మీ అమ్మని పక్కన పెట్టేద్దాం మొత్తానికి, ఇంకా లైవ్ లో మన ఇద్దరమే. నాకు చాలా బాధగా ఉంది. సో నేను ఒక మెంటల్ టెన్షన్ లో ఉన్నా. నీకు ఎట్లా తెలుస్తుందా నా ఫేస్ని బట్టి? నీ ఫేస్ని బట్ట నాకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు నాకు తెలియదు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఒకటి మా అమ్మ చెప్పాలా, రెండు నేనే, అంటే నా ఆత్మ మీ గురించి ఇప్పుడు నేను లావణ్య అనే యాంకర్ భవితని ఇంటర్వ్యూ చేసిందని చెప్పేసి నాగదేవతకు తెలియవచ్చా? తెలుసు, తెలుసు. ఇక్కడికి వచ్చేది కూడా నాకు తెలుసు. ఈ క్వశ్చన్స్ అన్ని ఆమెను అడిగిస్తుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు మీరు, అంటే జనాలకి ఆమె రూపంలో వచ్చి చెప్పింది అనుకోవచ్చా? అనుకోవచ్చు. భవిత నన్ను కొడతారు భవిత. లేదు అలా అని కాదు, కొట్టడానికి ఏం లేదు. ఇడ మీరు ఏమైతే అడుగుతున్నారో అవి జనాన్ అడిగిన దాన్ని బట్టి మీరు అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం అయినా సరే మేము కూడా ఏమనలేము. నీకైతే క్లియరెన్స్ ఉంది కదా? నాకైతే ఫుల్ సరే, మనం అక్కడిది ఒక 10 minutes మాట్లాడుకొని, నీకు నిజంగానే వర్తబుల్ ఇంటర్వ్యూ నేను ఇచ్చిన అనుకుంటే నువ్వు ఒక 5ంటికి టపా వాళ్ళకి ఆన్సర్ చేసేసి, అక్కడ మనం గత జన్మదే మాట్లాడుకుందాం. ఈ జన్మే వద్దు నాకు ఇంకా. ఈ జన్మలో ఎట్లా నువ్వు ఓన్లీ టెంపుల్ కోసమే వచ్చినా, టెంపులే నా ధ్యేయం, టెంపుల్ని తీయాలి, టెంపుల్ కోసం సహాయం చేయండి. అది టెంపుల్ వర్షన్లో నువ్వు ఒక అకౌంట్ పెట్టుకుంటావా, లేకపోతే మా కేఆర్ టీవీ నుండి అడుగుతావా? ఏం టెంపుల్ విషయంలో? సో టెంపుల్ విషయంలో ఎవరన్నా నీకు మనీ పే చేయాలన్నా కూడా, సో టెంపుల్ సహకారం చేయాలన్నా కూడా నీకంటూ కొంత ఉండాలి. సో నువ్వు కొంతమందిని గ్యాదర్ చేసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకుంటేనే నువ్వు ముందు స్టెప్ వేయగలుగుతావు. ఇప్పుడు నీ వెనక దేవత ఉంది అని చెప్పిన జనాలు కొంతమంది నమ్ముతారు, భక్తి జనంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నమ్ముతారు, సో మిగతా వాళ్ళు ఇప్పుడు మీడియా పర్సన్స్ కూడా ఎవరు నమ్మడానికి ఉండదు. ఎందుకంటే ఏం అద్భుతాలు నువ్వు చూపెట్టలేదు, ఎలాంటివి నీ దగ్గర లేవు, ఉన్నా కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు, నీకు గుర్తులేదు అంటున్నావు, మెమోరీ. సో దాన్ని జనాలు ఎట్లా తీసుకుంటారు? భవితకి మెమోరీ లేదు, ఇదంతా పిచ్చిగా చేస్తుంది, ఇది బిజినెస్ కోసమే వాళ్ళ మమ్మీని పెట్టుకొని ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పేసి అన్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇది నేను ఎందుకు క్లియరెన్స్ ఇస్తున్నానంటే, మా కేఆర్ టీవీ నుండి నీకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రావద్దు. ఇది నేను మెయిన్గా నీకు ఇచ్చేటువంటి ఆన్సర్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భవితను ఎంతవరకు జెన్యూన్ అని నమ్మచ్చు? జెన్యూన్, ఇప్పుడు జెన్యూన్ అంటే కనుక ప్రతిదీ నేను ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాన్ని ప్రతి ఒక్క అద్భుతానికి అంటే కనుక ఎవ్వరూ ఆన్సర్ చేయలేకపోతున్నారు. కొన్నిటికి కొన్ని అనేది చాలా మిస్టరీగా ఉన్నాయి చాలా వరకు, అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని దాంట్లోకి ఆన్సర్స్ ఉండవు, ఇప్పుడే చెప్తున్నా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి, అసలు ఆ రహస్యం ఏంటనేది బయట పెట్టి ఇప్పుడు రహస్యమా? అక్కడికి వెళ్ళినప్పుడు అంటే కొన్ని అంటే కనుక ఎవరికైనా ఏ శక్తికైనా సరే, అమ్మ వాళ్ళకైనా సరే కొన్ని అనేది జరుగుతూ ఉంటాయి. ఏంటంటే కొట్టుకోవడం లాంటివి అలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న విలువైన వాటి కోసం అయిండొచ్చు, దేనికైనా అయిండొచ్చు, ఓకేనా? వాటి కోసము దాన్ని ఎట్టు వెళ్ళనీకోకుండా ఉండడానికి కొన్ని పవర్స్ని మేము అడ్డుకోవాలి. నువ్వు డ్రెస్ మీదనే వెళ్తావా? ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేను. అంటే నీకేమన్నా అక్కడికి వెళ్ళగానే వెంటనే అంటే నీ థింకింగ్లో ఉంటుంది కదా, ఈ డ్రెస్లో వెళ్తూ ఉంటాము అని చెప్పేసి ఏదన్నా? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి సర్పరూపంలో వెళ్తాను, అక్కడ నా పూర్వజన్మకు సంబంధించిన తాలూకు రూపం ఉంటుంది చూసావు, అదే రూపం అక్కడ ఉంటుంది. ఓకే, నువ్వు అక్కడ ఏదైనా ఇట్లా తాళపత్రాలు అని చెప్పేసి దొరుకుతూ ఉంటాయి, కొంతమంది చదువుతూ ఉంటారు, అట్లాంటి బుక్స్ ఏమన్నా అంటే అట్లా ఇప్పుడు మనం ఇక్కడ బుక్స్ అంటాం, అక్కడ గ్రంథాలు, సో ఆకుల మీద రాసినవి కొన్ని ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడైనా నువ్వేమన్నా చదవడము ఏదైనా గత ఏమున్నాయి అవి మాకు చెప్పాలనుకుంటే? అదే చెప్పాలి నువ్వు జనాలకి. అవి చెప్పడానికి ఇప్పుడు ఇక్కడైతే కనుక చెప్పగలము, అవి దైవరాశ్యాలు ఎక్కడ బయట పెట్టకూడదు, దానికి కూడా మాకు శిక్ష ఉంటుంది. శిక్ష ఎలాంటి పద్ధతులు ఉంటాయి అసలు మీకు? ఒక 2-3 పద్ధతులు అయినా అవేమైనా చెప్పు నాకు. ఈ పద్ధతి ఉంటుంది అక్క అని చెప్పు మాకు. ఇప్పుడు మానవ జన్మలో ఉన్నటువంటి భవిత, ఆమె గత జన్మ గురించి మాత్రమే నాతో మాట్లాడుతుంది. ఈ జన్మలో భవిత అన్నం తింటది, స్నానం చేస్తుంది, బట్టలు వేసుకుంటుంది, అందరితో మాట్లాడుతుంది, ఆడుకుంటది, చదువుకోవడం ఇష్టం లేదు, చదువుకోని ఇష్టం ఉన్నా చదువుకొని ఇవ్వడం లేదు. ఓకే, ఇది ఒకటి క్లియర్గా. సో ఒక టెంపుల్ కోసమే భవిత పోరాటం చేస్తుంది, టెంపుల్ కోసమే పుట్టింది అనుకోవచ్చు వాళ్ళ అమ్మ. సో మీ అమ్మ ఉద్దేశం కూడా అదే ఉంది. ఒకటి అంటే టెంపుల్ కి మీరు సహాయం చేస్తా అంటున్నారు కదా, నాకు 1 రూపీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు కాదు, గుడి కోసం మీరే స్వయంగా పెట్టాలి అక్కడ, అది నేను చెప్తున్నా, అది క్లారిటీ ఇస్తున్నా. మీరే స్వయంగా ప్రతిదీ తీసుకొచ్చి అక్కడ పెట్టండి, నేను రూపాయి ఆశించను. ఓకే,
ఇప్పుడు వాళ్ళకి ఏం తీసుకోను. నీకు ఆ టెంపుల్ నుండి ఇప్పుడు దేవత రూపంలో ఉన్నటువంటి భవిత నేను ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను అనుకో, పర్టికులర్గా టెంపుల్ క్లియర్ అయిన తర్వాత నువ్వు భవిత ఒక అమ్మాయిలాగా మంచిగా ఉండి పెళ్లి చేసుకొని ఆమె సంసారం ఆమె చేయగలుగుతుందా, లేకపోతే గుడికే అంకితం అవుతుందా భవిత? అది మిస్టరీ, నాకు కూడా తెలియదు. అది కాలమే నాకు సమాధానం చెప్పాలి. ఆల్రెడీ 22 సంవత్సరాలు అంటే ఒక అమ్మాయికి 22 సంవత్సరాల నుండి మొదలు కావచ్చు పెళ్లి, 18 సంవత్సరాల నుండి కావచ్చు, 24 సంవత్సరాలు, 26 ఈ ఏజ్ వరకే మనం పెళ్ళి అనేది చేసుకుంటాం. తర్వాత మనం 30, 32 చేసుకున్నా కూడా కొంతమంది పిల్లలు పుట్టరు జెన్యున్ అని కొంత మాట్లాడుతూ ఉంటారు. అది వాస్తవం పక్కన పెడదాం. నీకు పెళ్ళి అనే ఏజ్ వచ్చింది, అది మీ మమ్మీకి కూడా ఐడియా ఉంది. ఓకే, ఎందుకు ఆ థింకింగ్ అనేది నువ్వు చేయలేకపోతున్నావు? ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను. ఉన్న ఒక్క పర్సన్ తిరిగి రావాల్సిందే. ఎవరు? అతను ఆ జన్మలో ఉన్న అతను వస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఛాన్స్ ఉన్నాయి మేడం, ఛాన్సెస్ ఉన్నాయి. చేస్తాను వాళ్ళు ఒప్పుకున్నారు. మమ్మీ కూడా నమ్ముతుంది భవిత నేను ఇంత సీరియస్ క్వశ్చన్స్ చేస్తే. లేదు మేడం, వచ్చినప్పుడు అది దేవాజ్ఞ, కానీ నా చేతుల్లో కూడా వాళ్ళంతటా వాళ్ళు నీ దగ్గరకు వస్తారని నీకు హోప్ ఉంది అంతేనా? Own hope ఉంది. అదొకటి ఓన్ హోప్. ఇంకొకటి థర్డ్ క్వశ్చన్, భవితని నెక్స్ట్ నేను ఎట్లా చూడొచ్చు అసలు? నిజం చెప్తున్నా, నన్ను దేవతలకు చూడమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు నాతో ఇప్పుడు నీ దేవతలాగా చూస్తారని ఎవరన్నారు? కాదు, మీరు అంటున్నారు కదా ఎలా చూడాలని. అవును. కొందరు అంటున్నారు ఏంటంటే దేవత అన్నప్పుడు దేవతలాగా చూడాలని. నువ్వు నన్ను ఈ జన్మలో నేను ఇలా పుట్టినందుకు నన్ను నా పేరు పెట్టే పిలవండి. నేను అంతకన్నా నేను ఏం భవితని అడగను. పిలవాలి అంతే. అంతే, నన్ను దేవతలకు ట్రీట్ చేయని మాత్రం నేను అడగను. ఆ రహస్యం మాత్రం చెప్తలేవు భవిత. నేను ఇంతగానం ఒక పాయింట్ కోసం వెతుకుతాను నీ దగ్గర. ఆ లోకం పేరేంటనేది చెప్పు. నాగలోకం అనేది కాకుండా నువ్వు వెళ్ళే లోకం ఏంటి అసలు? అది నేను వెళ్ళేది నాగలోకం. ఓన్లీ నాగలోకమే. ఇంకో కొన్ని ఉన్నాయి, అవి చెప్పకూడదు. అవే కావాలి కదా, నువ్వు అట్లా చెప్పద్దు. ఇగో నువ్వు చెప్పా అని చెప్పేసి నీ దగ్గర పెట్టుకుంటున్నావు. నేను ఎట్లా నమ్ముతాను? ఇంటర్వ్యూ చేపిస్తా. ఎప్పుడు చూపెడతావు? ఇంకా టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మిస్టరీ ఒక్కొక్కటి టెంపుల్ బయటికి రావాలన్నా కూడా కేఆర్ టీవీ నుండి ప్రేక్షకులు చూడాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆ ప్లేసెస్ నువ్వు చెప్తేనే భవిత చెప్పింది 100% కరెక్ట్, ఈ అమ్మాయిని మీరు నమ్ముతున్నాం అమ్మ అని చెప్పేసి 10 మంది కాస్త 100 మంది అవుతారు, 100 మంది కాస్త 1000 మంది, 1,00,000 మంది నీకు సపోర్ట్ చేయడానికి వస్తారు. ఆ సపోర్ట్ నీకు కావాలా, లేకపోతే నీ రహస్యాన్ని నువ్వు లోపల పెట్టుకుంటే? నేను లోపల పెట్టుకోవాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఇలా గుడి ఉందని మాత్రం నిరూపించాలనుకుంటున్నాను. అందుకోసం నేను మీడియా ముందుకు వచ్చాను. ఓకే, నువ్వు నాగరాణి లాగా మారిపోతే అది నాకు కనిపిస్తుంది. నేను అవుతున్నా లేదో నాకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, అయినా అవ్వకపోయినా ఉంటాయి ఇక్కడ. వీళ్ళతో ఉంటావు, వీళ్ళతోనే ఉంటావు. వాళ్ళతో ఉండకపోతే నీ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోను కాక వెళ్ళిపోతే ఈ గుడి ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉంటా. టెంపుల్ దగ్గరే. హైదరాబాద్ వదిలేస్తావు, తెలంగాణ వదిలేస్తావు. తెలంగాణలో ఇంటర్వ్యూస్ ఇచ్చి తెలంగాణలో ఫేమస్ అయినటువంటి భవిత మళ్ళీ ఆంధ్ర టెంపుల్ని కోరుకుంటుంది. ఎందుకు? ఇక్కడ టెంపుల్ కూడా కట్టొచ్చు కదా నువ్వు. ఎక్కడ ఉండేది అక్కడే ఉండాలి. మరి అక్కడే పోరాటం చేయి నువ్వు. మా తెలంగాణలో ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు చెప్పేది వింటారా? నేను ఇక్కడికి వచ్చింది హెల్త్ పరంగా వచ్చాను. ఓకే, నేను ఇక్కడ చదువుకోవాలని ట్రై చేశాను. అన్ని విధాలుగా ఇక్కడ నేను ఫైట్ చేశాను. ఏంటంటే కనుక అక్కడ టెంపుల్ బయటకు వచ్చినాక ప్రతి ఒక్క జనం రావాలి. ఈ దేశం అని కాదు, ప్రతి ఒక్కరు రావాలి. అంతా ఒకటే, మనమే పేర్లు పెట్టుకున్నాం. అవునా కదా? అవును. మనందరం జనాలందరం ఒకటే, కాకపోతే మనకంటూ కొన్ని మతాలు అనేవి ఉన్నాయి. అది మనం పెట్టుకునేవి, ఎవరు పెట్టలేదు వాటికి. ఒకవేళ ఇదంతా నిజమయ్యి టెంపుల్ వచ్చింది, అమ్మవారు వచ్చింది, మీరు శివుణ్ణి కూర్చోబెడతారు, అన్నీ జరుగుతాయి, నువ్వు ఒక మాయలాగా వెళ్ళిపోతే ఏం చేస్తావు? వెళ్ళిపోను, అది మీరే చూస్తారు. నీకు అంటే ఏమన్నా ప్రామిస్ చేసిందా మీ నాగదేవతమ్మ నీ గత జన్మలో? ఎలా అంటే ఎలాంటి ప్రామిస్ అంటే నేను ఇక్కడే ఉంచుతానని చెప్పేసా? ఈ అమ్మతోనే ఉంచుతుందని చెప్పేసి రెగ్యులర్గా మాట్లాడతారు కదా నీ దగ్గర. ఏం చేయలేదు. కానీ నేను ఫైట్ చేస్తా. నువ్వు చెప్పేది నేను ఇప్పటి వరకు చాలా క్లియర్గా నమ్మిన్నే అనుకో. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, మీ అమ్మకి ఎవరు ఆన్సర్? వెళ్ళను. నేను అడిగిన దానికి 2 విధాలుగా చెప్పు, పాజిటివ్ నెగిటివ్ 2 చెప్పు. ఒకటే చెప్తున్నా లావణ్య అక్క కనకు, 2 విధాలుగా చెప్పు. సరే, మీ పరిస్థితి ఏంటిది? ఒకవేళ వాళ్ళు తీసుకొని వెళ్ళినా సరే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఎట్లా వస్తావు? అది వాళ్ళతో ఫైట్ చేస్తున్నా, అది ఏం చేస్తున్నా, అది మిగతా మ్యాటర్ అంతా పక్కన భవిత. నువ్వు మాయ రూపంలో వెళ్ళిపోతే మళ్ళీ ఎట్లా వస్తావు భవిత? మాయలే జరుగుతున్నాయి కాబట్టి ఆ మాయలోనే ఒక క్వశ్చన్ తీసుకొని మాయలో నువ్వు వెళ్ళిపోతే మీ అమ్మ ఇంతవరకు నీకు చేసినటువంటి సేవ ఏంటి, మీ మమ్మీ నీకు చేసినటువంటి ఇవన్నీ ఎట్లా ఒక కన్న కూతురుగా నువ్వేం చేస్తావని నేను అడుగుతున్నా. ఈ తల్లిని వదలను. తనైనా వదిలేస్తాను కానీ తినని మాత్రం వదలను. తనని వదిలేస్తా అన్నప్పుడు నువ్వు రేపటి నుండి కాలేజ్కి వెళ్ళు, నేను ఏం చేపిస్తా. మీరు కాలేజ్కి వెళ్ళండి అంటున్నాను, వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేదు. నిజంగా రేపటి నుండి పంపించండి, నేను ఏ కాలేజ్ కావాలంటే చెప్పండి, మాట్లాడి చెప్తా భవితకి. సరే మీరు మాట్లాడండి, నేను డైలీ కాలేజ్కి వెళ్తా. ఒక్కరోజు కూడా నా ఆప్షన్ పెట్టుకోకుండా వెళ్తా. అది కూడా ఎంత పెయిన్ వచ్చినా సరే అక్కడ అనిపిస్తా.
పెయిన్ అనేది ఇప్పుడు నాకు పెయిన్ అనేది నువ్వు చెప్పినా కూడా నాకు తెలుస్తుంది భవిత. ఎందుకంటే పెయిన్ అనేది అమ్మాయిలకి కొన్ని సిచ్యువేషన్లో కొన్ని వస్తాయి, దెబ్బ తాకినప్పుడే భరించలేవు. కానీ ఆ పెయిన్ను భరిస్తూ నువ్వు ఇంకా ఉంటున్నావు అని అంటే సో రియల్లీ ఈ పరంగా నేను గ్రేట్ అనే చెప్పొచ్చు. డన్. నువ్వు కాలేజ్కి వెళ్తాను, కాలేజ్కి మీరు ఎవరైనా పంపించండి, మీరు కాలేజ్లో నేను వెళ్తా, మీరు కాలేజ్లో జాయిన్ చేపించినా నేను వెళ్తాను. కాకపోతే కనుక అక్కడ నేను పెయిన్ వచ్చినా సరే ఇంట్లో నుంచి నన్ను ఎంత కట్టేసినా సరే నేను అక్కడ కాలేజ్కి వెళ్తా. పంపిస్తారా మేడం? కింద పడేసినా సరే లేదు. మీ అమ్మ నిన్ను ఒక పువ్వు కంటే ఎక్కువ చూస్తుంది అసలు. ఆమె ఏడ పంపుతుందమ్మా? నేను పంపమన్నా పంపని సిచ్యువేషన్లు ఉంది ఆమె. అంటే ఒక భయం ఇప్పుడు ఎవరికి అభ్యంతరం ఏం లేదు మేడం. తనకు జరిగిన సంఘటనల వల్ల ఒక్కరిని బయటకు పంపాలంటే భయపడుతున్నారు. ఈమెతో ఎటు వెళ్ళినా ఒకరు తోడు ఉండాలి ఖచ్చితంగా. అంటే తన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఒక డాగ్స్తోనే ఎక్కువ నువ్వు స్పెండ్ చేసేది అంతే. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డాగ్స్తోనే. బయటికి వెళ్తే కనుక మా సిస్టర్ కానీ మా అమ్మమ్మ కానీ నేను వెళ్తాను. బయటకు అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అమ్మమ్మ ఎట్లుంటుంది నీతోని? నార్మల్ గానే అంటే జనరల్గా ఏదైనా అప్పట్లో చిన్నప్పుడు కథలు చెప్పేదా? కథలు చెప్పేవి. ఆ కథలు బాగా వినే భవిత ఇట్లా తయారు. అవి ఆ కథలు కాదు, దేవతల కథలు చెప్పదు నాకు. దేవతల కథలు ఎప్పుడు చెప్పదు. ఏంటంటే పిచ్చుకలు ఉంటాయి చూసారా, చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్తే చూసారా పిచ్చుకలు కథ, అవి మాత్రం చెప్తాయి. ఇప్పుడు కూడా చెప్పమంటే అవే కథలు చెప్తుంది, అంతేగాని పాముల గురించి. ఈ చుట్టుపక్కల ఎన్ని పాములు ఉన్నాయి అనుకోవచ్చు మా ఆఫీస్లో? మీ ఆఫీస్లోనే? మీ ఆఫీస్ బయట ఒకటి, ఇప్పుడు నా ఒంటి మీద ఒకటి, రెండే ఉన్నాయి. ఇప్పుడు నీ ఒంటి మీద ఉండేటువంటి పాము నీతో మాట్లాడుతుందా? తను కేవలం మిమ్మల్ని చూస్తుంది, ఇక్కడ మొత్తం గమనిస్తుంది. నేను అడిగే క్వశ్చన్స్ కరెక్టే అని అనుకుంటుందా? తర్వాత చెప్తుంది నాకు, ఇప్పుడు ఏం చెప్పదు. ఇప్పుడు చెప్పమన్నానండి. ఇప్పుడు జనాలకు కూడా తెలియాలి అంటే నా క్వశ్చనింగ్ నీ దగ్గర కరెక్ట్ ఉందా లేదా, భవిత చెప్పే ఆన్సర్స్ కూడా మీరు అడిగినంత క్వశ్చన్స్ అన్ని రైట్. ఎందుకంటే మీరు దీన్ని పర్టికులర్ గా తీసుకొని మాత్రమే అడుగుతున్నారు కాబట్టి నేను విషయంలో కానీ తను అనుకోవడానికి కూడా ఏం లేదు. మీరేం బ్యాడ్ గేమ్ అడగట్లేదు. కరెక్టే అంటావా? కరెక్టే. ఇదైతే ఒక డ్రామా అయితే కాదు, ఒక బిజినెస్ అయితే కాదు. బిజినెస్ అస్సలు కాదు. ఒక టెంపుల్ ని పెట్టుకొని బిజినెస్ చేయడానికి రెడీ ఉన్నటువంటి కాన్సెప్ట్ అయితే కాదు. జెన్యున్ గా భవిత పోరాడుతుంది. దీనికోసం కేఆర్టీవీ ప్రేక్షకుల నుండి నువ్వు కోరుకుంటున్నావు అంతే కదా? అంతే. సూపర్. సో ఓకేనండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ కామెంట్ తనకి చాలా విలువైనటువంటిది. ఎందుకంటే ఆ అమ్మాయి నేను ఎంత అడిగినా కూడా తనకు సంబంధించినటువంటి తనకు జరిగినటువంటి సిచ్యువేషన్సే చెప్తుంది. అది చాలా క్లియర్గా మీరు ఇచ్చేటువంటి కామెంట్స్లో తెలుస్తుంది. తను ఇప్పటికీ ఏం చెప్తుంది అంటే మన కేఆర్టీవీ నుండి మీరు అక్కడికి రండి, టెంపుల్ని చూడండి, చూసిన తర్వాతనే నేను ఏంటా అనేది ప్రూవ్ చేస్తా అంటుంది. తనకు ఒక టెస్టులు కూడా చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి పౌర్ణమిలో తనకి బ్లడ్ టెస్ట్ తీయడం జరిగింది. అంతకుముందు చేసినటువంటి టెస్టులు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అవి కూడా రిపోర్ట్స్ మీకు నేను పెడతాం. మీకు మా కేఆర్టీవీ నుండి మేమేం అడుగుతున్నామంటే అమ్మాయికి 22 years ఉన్నటువంటి ఏజీ, వాళ్ళ ఫ్యామిలీకి సీరియస్గా ఎలాంటి సపోర్ట్ లేదు. ఉన్నటువంటి వాళ్ళ అమ్మ చేస్తున్నటువంటి స్టిచ్చింగ్ అయినా కావచ్చు, బయట చేసేటువంటి ఈవెంట్స్తోనే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీని ఒక నావలో నడిపిస్తున్నటువంటి ఫ్యామిలీ. ఆ అమ్మాయికి హెల్త్ పరంగా ఒకవేళ ఆ సర్టిఫికేట్స్లో ఏమైనా వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం సో రిక్వెస్ట్ మా కేఆర్టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు భవితకి కంపల్సరీగా మనీ పరంగా హెల్ప్ చేయండి. అది కూడా డాక్టర్ వాళ్ళకే మీరు ప్లే చేయండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ మీకు ఏం గూగుల్ ప్లే పెట్టదు, సో ఫోన్పే లాంటి వాళ్ళ అమ్మ ఏం పే చేయదు. ఏదైతే డాక్టర్ ఉన్నదో డాక్టర్ నెంబర్ నేనే కింద మీకు రిఫ్లెక్షన్లో పెట్టడం జరుగుతుంది. సో భవితకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం మెంటల్గా అయినా కావచ్చు, సో బాడీ పరంగా అయినా కావచ్చు, అందులో వచ్చినటువంటి దాన్ని బట్టి నేను మళ్ళీ మీకు వీడియో చేస్తా. ఆ పరంగా మాత్రం సో నేను రిక్వెస్ట్గా అడుగుతున్నా, భవితకు మాత్రం నా నుండి ఆర్థికంగా సహాయం చేయండి. భవిత చదువుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది, కానీ కొన్ని మెమరీస్ వల్ల నేను చేయలేకపోతున్నా కానీ చాలా క్లియర్గా చెప్తుంది. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తే ఆ అమ్మాయిని చదివిపియాలి, మేము సపోర్ట్ చేస్తాం మా ఫ్యామిలీకి అన్న వాళ్ళు మాత్రం వచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. టెంపుల్ విషయానికి వస్తే మాత్రం నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే భవిత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత భవిత టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా ఉండే దాతలు ఉంటే భవిత దగ్గరికి సపోర్ట్గా ఉన్న వాళ్ళు వస్తానంటే మాత్రం సో వాళ్ళతో పాటు మేము కూడా మా కేఆర్టీవీ రెడీగా ఉన్నాం. చూద్దాం ఆమె చెప్పేది ఎంతవరకు నిజం, ఇది స్టోరీనా, ఇది క్లియర్గా ఉన్నటువంటి గత జన్మలో జరిగినటువంటి రహస్యాలు బయటకు తీస్తున్నటువంటి భవిత నిజమేనా అని చెప్పడానికి మీరు ఒకవేళ రెడీ అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా తనకి హెల్త్ పరంగా మాత్రం మీరు సపోర్ట్ చేయండి అని నేను చెప్పేసి చాలా క్లియర్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ భవిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? నాకే గుడ్, నాకు అలాగే అనిపించింది. సో నువ్వేం కోరుకుంటావు జనాలను? నీ భక్తులే అనుకో, లేకపోతే దేవుడికి భక్తులు అంతే. ఏం చెప్తావు వాళ్ళకి? నువ్వేం అడుగుతావు అదొక్కటి చెప్పు. నేనేమని అడుగుతానంటే కనుక జస్ట్ ఆ టెంపుల్ని బయటికి వేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి, అంతవరకే. మేడం మీరేం చెప్తారు? నేను అడిగేది అదే మేడం. నేను అంత దూరం నేను కూడా వెళ్ళలేను. జనాల్లో నీతి నిజాయితీ తనలో కనిపిస్తుంది అనుకుంటే ముందు సపోర్ట్ చేయండి, లేకుంటే లేదు. వాళ్ళకి నమ్మకం లేదంటే వదిలేసేయండి. ప్రూఫ్స్ అంటే ఒక దేవత పుట్టినా, ఒక దేవుడు పుట్టినా, ప్రతి ఒక్క మానవుగా పుట్టినప్పుడు
ప్రతి దేవత కానీ ప్రతి దేవుడు కూడా నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిందే ఎవరైనా సరే. తను కూడా ఇప్పుడు అదే మేము చేస్తున్నాము. తను మనీ కోసం నేను మీడియా ముందుకు నేను రాలేదు. తనకు ఒక టెస్టులు అనేది జరుగుతున్నాయి, 45 రోజులకు ఆ టెస్టులు వస్తాయి. ఆ టెస్ట్లో డాక్టర్ ఒకటే చెప్పారు, దాంతో ఏమైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ పెడతాను, మెడిసిన్ కంట్రోల్ అయిందంటే అది ఓకే, లేదా మళ్ళీ పౌర్ణమికి మెడిసిన్ వాడుతున్నా కూడా పౌర్ణమికి ఇలాగా వచ్చిందంటే కనుక హై టెస్టులకి వెళ్ళాలి. ఆ టెస్టులు మటుకు లక్షల్లో ఉండొచ్చు. అదొక్కటి మీరు హెల్ప్ కోరుతున్నారు అంతే. 20 లక్షలు కానీ అంత మించి కానీ 10 లక్షలు అవుతుందా 15 లక్షలు అవుతుందా నేను కూడా చెప్పలేను, ఆ టెస్టులను బట్టి ఉంటుందమ్మా అని డాక్టర్ మాత్రం చెప్పారు. అది అంతవరకు నేను వెళ్ళలేను. నా వరకు 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా, నేను చేస్తున్నాను. నేను గవర్నమెంట్ వరకు కూడా నేను వెళ్ళమని నాకు సపోర్టు ఎవరు లేరు. టెంపుల్ విషయంలో గవర్నమెంట్ ఏం కోరుకుంటావు భవిత? ఇప్పుడు మీకు అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, కూటమి పరంగా ఉన్నటువంటి జగన్ గారినైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏం కోరుకుంటావు ప్రభుత్వం నుండి? ప్రభుత్వం నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, జస్ట్ ఆ టెంపుల్ బయటికి వెళ్ళడానికి సహాయం చేయమని మాత్రమే అడుగుతున్నాను. అక్కడ ఏమన్నా సబ్మిట్ చేయడం లాంటివి, మాట్లాడడం లాంటివి ఏమీ చేయలేదు. ఏం చేయలేదు. ఏం చేయండి ఎట్లా ప్రభుత్వం చేస్తుంది? ప్రభుత్వం అనేది మీరే తీసుకుని వెళ్ళాలి. నా వీడియో మాత్రం రీచ్ కావాలంటావు. అవును అంతే. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైనా ఇప్పుడు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా ఏ రకంగా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఒక నవ్వుతారు, నవ్వుతున్నారు. అది కూడా నేను కొన్ని విధాలు కూడా నేను ప్రయత్నించిన, కొంతమందిని కలవడానికి కూడా నేను ప్రయత్నించినప్పుడు నవ్వారు కూడా. ఇలాంటివి కూడా ఉంటాయా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా ఉంటాయా అనేది కామెంట్ వాళ్ళు నవ్వడం కానీ జరిగింది. నేను పేర్లు కూడా నేను చెప్పను, చెప్పకూడదు కూడా. కొంతమందిని కలవడానికి నేను ప్రయత్నించాను. పాపకి ఇలా ఉంది, నాకు ఎందుకంటే ఒక సర్టిఫికేట్ అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఆ జన్మలో చనిపోయి మళ్ళీ పుట్టి జరిగిన కొన్ని వీడియోస్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో కూడా వీడియోస్ చేసిన వాళ్ళు కూడా తెలంగాణలో కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ మీకు చూపించమంటే నేను చూపిస్తాను. వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళో మరి ముంబై ఏదో ఒక సంథింగ్ ఉంది, ఆ యూనివర్సిటీ వాళ్ళే వచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీతో కూడా కూర్చొని జరిగింది. నేను అంతవరకు వెళ్ళే సోమత నాకు లేదు, నాకు సపోర్ట్ చేసేది లేదు. నవ్వుతారు ఎవరైనా. ఇప్పుడు ఒక జబ్బు, ఆ అమ్మాయి ఒక అనారోగ్యంగా మంచం మీద ఉంటేనే ముందుకెళ్తారు. తను అలా ఉన్నప్పుడు తను హ్యాపీగా ఉంది కదా, తనకు బాగుంది, తనకి ఏం జబ్బు ఉంది అడిగారు కూడా నన్ను. తనకి ఏం లేనప్పుడు మేము డాక్టర్స్ వల్ల మేము ఏం చేయాలి, ఎక్కడి నుంచి మీకు అమ్మాయికి ఇలా జబ్బు ఉందని మేము చూపించి మేము సపోర్ట్ చేయడానికి, ఆమెకి బాగానే ఉంది కదా, ఆరోగ్యం ఏం కనిపించట్లేదు కదా, అట్లా చూడడానికి తను బాగానే కనిపిస్తుంది, హెల్దీగా ఉన్నా రిపోర్ట్స్ కూడా ఏం లేవు కదా, మరి ఎందుకంటే మేము రిపోర్ట్స్ మీరు ఏ టెస్టుల కోసం మీరు అడుగుతున్నారు అన్నాడు. అడిగారు నన్ను, క్వశ్చన్ నా దగ్గర కూడా లేదు. నేను ఎందుకంటే టెస్టులలో ఏం లేదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్టే, తప్పనట్లేదు. ఈ టెస్టులు స్కిన్ గురించి టెస్టులు చేస్తున్నారు. ఈ స్కిన్ ఎందుకంటే తనకు నిజంగానే పౌర్ణమిక, అంటే పౌర్ణమి రోజునే ఏమన్నా జరుగుతున్నాయి తనలో మార్పులు ఏమన్నా, లేదంటే తను అంటే బ్లడ్లో మార్పు రావడం కానీ, ఆ స్కిన్ ఆ టైంలో తనకి ఏమైనా చేంజెస్ అవ్వడం కానీ జరుగుతుందా, స్కిన్ ప్రాబ్లం ఆ టైంలోనే జరుగుతుందా అనేది మాత్రమే ఈ టెస్టులు చేస్తున్నారు. ఓకే, అది ఏమొస్తుంది అనేది రేపు తెలుస్తుంది. అందులో నార్మల్ వస్తుందా, ఇంకొకటి వస్తుందా అని మాకు తెలియదు. డాక్టర్ మీరు కూడా మాట్లాడారు డాక్టర్ తోటి, ఆయన కూడా ఏం చెప్పారు మీకు? రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? రిపోర్ట్స్ నార్మల్ వస్తాయనా? నార్మల్ వస్తాయి, ఏం ప్రాబ్లం ఉంది అని ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు రిపోర్ట్స్ కూడా అవే వస్తాయి. రోజు టెస్టులు చేశారు అంటే నార్మల్ ఉంటాయి. ఇప్పుడు చాలా టెస్టులు చేసినవి అన్నీ అంతే పాజిటివ్నే, ఒక్కటి కూడా నెగిటివ్ లేదు నా దాంతో. ఇవి హై టెస్టులు అన్నారు. ప్రభుత్వం నీకు ఒకవేళ ఏపీ ప్రభుత్వం హెల్ప్ చేస్తే ఏం చేస్తావు? టెంపుల్ని తీపిచ్చేసి నాకు ఏపీ ప్రభుత్వమా తెలంగాణ ప్రభుత్వం ఎవరిని అడగట్లేదు మేడం, ఒకటి నేను చెప్తున్నాను. ఫస్ట్ మీ పాపని నమ్మాలి. నమ్మమని నేను అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను నమ్మండి అంటే కనుక వాళ్ళమ్మ ఏదో చెప్పుకుంటుంది అంటారు. తనది ఏంది తెలిసిన తర్వాత మీరు నమ్ముకోండి. ప్రూఫ్స్ అని చూసిన తర్వాత నమ్మండి. తర్వాతనే ముందే నేను నమ్మండి కూడా నేను చెప్పట్లేదు. ఏదో నేను తిరిగిన చిన్నప్పటి నుంచి తనకు ఎలా బాధపడానో అవన్నీ నేను విడదీసి ఇప్పుడు మీ టెంపుల్ ముందు ఏదో నవ్వుకుంటూ కూర్చున్నా, కానీ నేను అప్పట్లో ఎన్ని బాధలు పడానో ఎన్ని కష్టాలు పడానో మాట, ప్రతి ఒక్క మాట, ఆఖరికి ఇంజక్షన్ వేసి చంపేయని కూడా అన్నారు భవితను. చిన్నప్పుడు అప్పుడు తల్లికి ఎలా ఉంటుంది? కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరు.
పడిన బాధ నాకు తెలుస్తుంది. అందుకే అందరిని వదులుకొని నా బిడ్డ కోసం. ఇప్పుడు మీరు అక్కడ విజయనగరం నుండి కూడా హైదరాబాద్కి వచ్చిన అందుకేనా అండి? నాది విజయనగరం కాదు మేడం, నాది కడప డిస్టిక్. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నా సొంత ఊరుకు ఇప్పుడు వరకు నేను వెళ్ళలే. 10 సంవత్సరాలు అయింది వెళ్ళలే. నేనే వెళ్ళలేదు. అంటే మీకు ఇంటి దగ్గర చుట్టుపక్కల కూడా పాము రావడం జరిగిందని చెప్పేసి చెప్పారు కవిత, మీరు అది నిజమేనా? అది నిజమే. అట్లా మీరు ఎన్ని ఇండ్లు మారిచ్చారు? 10 ఇండ్లు మారా. ప్రతి అడ్రస్ మీకు చెప్తా. అంటే వాళ్ళకి కనిపిస్తుందా లేకపోతే మీకు అంటే కనిపిస్తుందా? నార్మల్గా మేము చూడము, వాళ్ళు చూసి మాకు చెప్పినప్పుడు ఒక్క చోట మాత్రమే మాకు పాములని తెలిసింది. అంటే ఈ ఇంటికి వచ్చాం కదా, ఇప్పుడు ఉన్న ఇల్లు ఉంది కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ మీరు ఉండేది? అవును, విల్లాస్ మేడం. ఓకే. గేటెడ్ కమ్యూనిటీ, లోపలికి ఎవరు రారు, అప్రూవల్ ఇచ్చేంత వరకు ఎవరు రారు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న పెద్దవాళ్ళు, ఏ టైం ఏం జరుగుతుందో. ఒక ఇప్పుడు మీ కర్నూలులో మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయా మేడం? అంటే జనరల్గా పొలాలు ఏం లేవు మేడం, నార్మల్గానే. నాకేమి పెద్ద ఆస్తులు ఉన్నాయి. నేను కవిత, నువ్వు ఎప్పుడైనా అంటే మెంటల్గా ఇట్లా ఏంటి నాకు ఇది లైఫ్, నేను మంచి చదువుకొని చూడడానికి చాలా అందంగా ఉన్నావు, మోడలింగ్ అంటున్నావు, సో ఎక్కడికి వెళ్ళినా రాణించే అంత కెపాసిటీ ఉన్నటువంటి, అంటే నువ్వు మాట్లాడే విధానంలో చెప్తున్నా, ఏదైనా కావచ్చు, అట్లా నువ్వు ఎప్పుడు ఫీల్ కావా అసలు ఏంటి అసలు ఇది ఎందుకు నాకు ఇట్లా అని చెప్పేసి బాధపడుతూ ఉంటావా? ఎందుకు ప్రతిరోజు బాధపడుతున్నా, ఎందుకు నాకు ఈ శిక్ష అని కూడా మా అమ్మని అడిగా. వాళ్ళు దేనికైనా సరే నవ్వుతున్నారు, కానీ నాకు ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ అమ్మ సఫర్ అవుతుంది నా మూలంగా అనేటప్పుడు ఇక్కడ పుట్టించడం ఏదో అక్కడ పుట్టించుకున్నట్టు అయిపోయేది కదా. ఇదంతా నాకు కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ప్రతి మీడియా ముందర నవ్వుకుంటూ కూర్చున్నా, కానీ నా మనసులో బాధ పెట్టి అప్పుడు నేను చెప్పుకోలేదు. అసలు మీ అమ్మ, నేను నీ గురించి కంటే ఎక్కువ మీ అమ్మ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు లక్షలకు అది నేను పెట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు మేడం. ఎందుకంటే తను ఒకటి ప్రపంచం మీదకి వచ్చినప్పుడు నిరూపించుకునే టైం వచ్చింది. ఒక సర్టిఫికేట్ ఇంపార్టెంట్ నాకు. ఆ సర్టిఫికేట్ కోసం 20 లక్షలు అవుతుందో, 30 లక్షలు అవుతుందో, 10 లక్షలు అవుతుందో నాకు తెలియదు. అది నేను తిరిగిన కాడికి నేను తిరిగిన వేలు పెట్టుకున్నా. ప్రతి నేను చేసిన రిపోర్ట్లలో మీరే ఎంత అవుతుందో మీకే ఆ రిపోర్ట్స్ అన్నీ చూపిస్తాను. ఎంత అవుతుందని మీరే చెప్పుకోండి, తెలుసుకోండి. సో మీకైతే కంపల్సరీగా ఇప్పుడు ఆర్థికంగా డాక్టర్ రిపోర్ట్ వచ్చినాక మాత్రం కావాలి, హెల్ప్ కావాలి. అప్పుడు మాత్రమే, ఇప్పుడు 1 రూపీ కూడా వద్దు. నా నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ పెట్టినానా ఏ మీడియాలో నేను పెట్టలేదు. ఓకే. ఒకవేళ డబ్బులు కావాలనుకుంటే ఖచ్చితంగా నెంబర్ ఇస్తారు, ఫోన్పే నెంబర్ కూడా ఇస్తారు. అందరికీ తెలిసిన విషయం. అడగట్లేదు ఇప్పుడు కూడా. మా అడ్రస్ కూడా చెప్పలేము మేము అక్కడ. విషయం మేడం, డాక్టర్ కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకా అమౌంట్ నేను పే చేయాలి. ఇంకా నేను 20,000 పే చేయాలి. మంచితనం ఉంది కాబట్టి, ఏదో అమ్మాయితో బాధపడుతుంది కాబట్టి ఆయన ఆపుకొని ఉన్నాడు. ఆర్థికంగా నువ్వు అడగవా మరి మీ అమ్మను, మా అమ్మకి హెల్ప్ చేయని? నేను అడుగుతాను. ఇప్పుడు అంటే ఆయనక అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగను. నేను ఏం అడుగుతాను అంటే కనుక మాకు వెళ్ళే దారిలోని ఇప్పుడు మా మమ్మీ చేస్తుంది కదా, ఇవే నాకు ఎక్కువ రావాలని అడుగుతాను. కానీ దేవుడా నాకు అది ఇవ్వు, నాకు అమ్మని ఇవి అని అడగను నేను. మరి నువ్వు కూడా పని చేయొచ్చు కదా, ఏమైనా పని చేయాలనుకుంటున్నా. నాకు కూడా వర్క్ చేయాలని ఉంది, నాకు చదువుకోవాలని. అందరిలో అంటే మీరు ఎలా లీడ్ చేస్తున్నారు అనుకున్నా తను చేసే పరిస్థితి తను లేదు మేడం. తను ఎంత డీప్గా ఒక వర్క్ మీద పెట్టినా కూడా ఒక మైకం వస్తుంది. ఆ మైకం వచ్చినప్పుడు తను పడుకుంటుంది. ఆ మైకంలో మనం ఎంత పిలిచినా లెగదు, తను వెళ్ళిపోతుంది అక్కడికి, ఆ లోకానికి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు ఈ లోకంకి వెళ్ళుడు అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ గుడి దగ్గర నుంచి మాత్రం నేను వెళ్తాను. అక్కడ తప్పితే ఎక్కడికి వెళ్ళావు ఇక? ఆ గుడి దగ్గర నుంచి ఉంది చెప్పాలంటే. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేస్తావు ఇక ఆటోమేటిక్గా. అక్కడ జరిగేటి అని ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేస్తావు అక్కడ, అంతవరకే. అంతే. అక్కడ కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. మమ్మీతో షేర్ చేస్తావు గుడ్ మెమరీస్ మాత్రమే, బ్యాడ్ ఏం చెప్పు. అంటే బ్యాడ్ అంటే కొన్ని చెప్తాను. అంటే కనుక నాకు దెబ్బలు తాకిండి అవి కూడా నాకు కొన్ని మమ్మీతో దాచుతాను. ఎందుకంటే సిచ్యువేషన్లో నేను ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను చెప్పలే, కానీ నవ్వుకుంటా అనుకుని దేవుడు ఉన్నాడు నాకు. అన్ని ప్రయత్నాలు నేను చేసే కాదు నేను చేసిన. ఒక తల్లికి సిగ్గు లేదా అంటున్నారే, తల్లిని కాబట్టి నేను పడిన బాధ మీకు తెలియదు, కళ్ళకు కనిపించవు. మీకు కూడా మీ బిడ్డలు ఉండింటారు, వాళ్ళకు కూడా ఎన్ని బాధలు పడి ఉంటారో అది మీకు మాత్రమే తెలుస్తుంది. ఎవరికైనా ఒకటి అనుభవం అయితేనే ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఎవరిని డబ్బులు ఆశించలేదు. నా కష్టంతో నేను వెళ్ళిపోయినా, బతుకుతున్నా, చేసుకుంటున్నా. అదే ఇక్కడ చోటక దయ్యం ఉందని చెప్తే జనాలు నమ్మేస్తున్నారు. దయ్యం ఉన్నప్పుడు దేవుడు లేకుండా ఎట్టపోయినాడు.
ఇప్పుడు ఒక చోట దయ్యం ఉందంటే కనుక అందరు మీడియా వెళ్ళి కవర్ చేస్తున్నారు కదా. గుడికి వెళ్తారు, ఆ గుడికి వెళ్ళింటే నాకు బాగా అయింది, నేను అనుకున్న కోరికలు నెరవేరినాయి అన్నప్పుడు ఆడ దేవుడు ఉండడనే కదా మీరు వెళ్ళేది. లేకపోతే ఎందుకు వెళ్తారు? అంటే అది వేరే వాళ్ళు తీయొచ్చు భవిత, నువ్వు కాకుండా వేరే వాళ్ళు తీస్తే ఏమన్నా అవుతుందా? ఎవరు తీయలేరు, దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేరు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజ చేసే వాళ్ళు కూడా ముట్టుకోలేరు, ఎవ్వరికి అర్హత లేదు. అది నువ్వంటే ఆ లోపలికి నువ్వే వెళ్ళగలుగుతావా? అది తీయాలని ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు ఆ విగ్రహాలే మనం తీస్తున్నాం అనుకో, నేను వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే. అంటే ఒకవేళ ఎవరైనా వస్తాను అంటే వాళ్ళకు నార్మల్ పీపుల్ ఏమో నాకు తెలియదు. ఏమన్నా మంత్రం చదువుతావా? నేనేం మంత్రం నాకు రాదు, ఒక్క మంత్రం కూడా నాకు రాదు. అది వాళ్ళు దైవభక్తి ఉన్న వాళ్ళు మాత్రమే నమ్మి వస్తేనే రాగలరు. లేకపోతే ఒకవేళ నార్మల్ పర్సన్ వస్తే చచ్చిపోవచ్చుడేనా? అది కాదు, అంటే స్వార్థంతో అస్సలు రాకూడదు. కొంతమంది రక్తం కప్పుకొని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్ లో. అది నీకేమైనా ఐడియా ఉంటుందని ముందు జాతకు అడుగుతాను. ఇంకెవ్వరు కానీ దాన్ని తీయలేరు. వచ్చి ఒకవేళ ఒక దురాచనతో వచ్చి అది నాకే దక్కాలి అని దురాచన ఉంటది కదా, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా సర్పం వచ్చి కాటు వేస్తుంది. అది నీకు తెలుసు? క్లియర్ తెలుసు, నాకు క్లియర్ గా తెలుసు. ఇప్పుడు అలా నువ్వు లోపలికి వెళ్ళాలంటే పాములాగా మారెళ్ళిపోతావు? లేదు, మనిషిగానే. ఇప్పుడు గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మీ అందరు వస్తారు కదా, మీరందరు బయటే ఉంటారు కదా. అవును. ఒకవేళ మీలో ఏం బ్యాడ్ ఆలోచనలు లేవు, ఫస్ట్ సపోజ్ మీరు రావచ్చు. నేను అదే చెప్తున్నాను, లోపలికి మాత్రం ఎలాంటి దురాచరణ లేకుండా మాత్రమే రండి. దేవుని మీద భక్తి మాత్రమే లోపలికి రాగలరు. బంగారం లాంటి ఏమైనా ఉన్నాయని చెప్పేసి నువ్వు ఇట్లా చెప్పడం జరుగుతుందా? విగ్రహాలు అమ్మవారికి సంబంధించిన అంటే బంగారు విగ్రహాలేనా లేకపోతే బంగారు విగ్రహాలు? లేకపోతే నార్మల్ కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ, అంటే ఇంకా అమ్మవారికి సంబంధించింది. ఓకే. అట్లా నీకు ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి అందులో? నాకు చాలా విగ్రహాలు కనిపిస్తాయి. అంటే ఒక టెంపుల్ కట్టాలంటే ఫస్ట్ మనం వినాయకుడిని పెడతాం, తర్వాత శివుని పెట్టుకుంటాం, తర్వాత అమ్మవారిని పెట్టుకుంటాము, తర్వాత ఇంకొక దేవుని పెట్టుకుంటాం. అట్లా కొన్ని 4 విగ్రహాల లేకపోతే 10 విగ్రహాల? సో ఆ టెంపుల్ నువ్వు ఎట్లా క్రియేట్ చేయాలనుకుంటున్నావు ఒకవేళ నువ్వు నిజంగానే తీసానా? అది లోపల ఉందనుకోండి, ఏం చెక్కు చెదరలేదు, అంత నీట్గా ఉందంటే కనుక లోపలే మనం పెట్టాలి. మెట్లు పెట్టుకొని వెళ్ళాలి మనం, ఇంకా మనం స్వరంగ మార్గం ద్వారా రెడీ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ అది మొత్తం స్థిరాల్లో ఉంటే కనుక దాన్ని మనం బయట కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. నాకు మంచిగానే కనిపిస్తుంది, నాకు అనిపించట్లేదు, కనిపించదు. అంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ టెంపుల్కి వెళ్ళాలంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఆ సొరంగ మార్గం ద్వారానే వెళ్ళాలి నువ్వు? నేను ఒక్కదాన్ని. సో ఒకవేళ నీతో పాటు మేము రావాలంటే కెమెరా తీసుకొని అది మొత్తం చీకటి ఉంటుంది, నువ్వు ఒక్కదాన్ని ఎట్లా వెళ్తావు మరి? అది అట్లా అండి చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను సర్పరూపంలో వెళ్తున్నాను, మనిషి రూపంగా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళింది లేదు, అంటే భూమి లోపలికి సర్పరూపంగా వెళ్ళి చూసి వచ్చిన వాని వాళ్ళు మాత్రమే. లేకపోతే నేను గత జన్మలో నేను ఎలా ఉన్నాను మాత్రమే. మినిమం నీ అందాద కొద్ది నువ్వు వెళ్ళొచ్చినావు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఎంత లోతు, ఎన్ని గజాలు ఉండొచ్చు, ఎన్ని అడుగుల మధ్యలో ఆ టెంపుల్ని మనం చూడొచ్చు? ఎన్ని అడుగులు అని చెప్తున్నాను కదా, నాకు అన్ని పర్టికులర్గా తెలియదు, లోపల ఉందని తెలుసు. ఇన్ని గజాలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీరంతా చూడొచ్చు. అప్పుడు అంటే ఇప్పుడు ఒకరు చాలా లోపలికి ఉంది, తీయడానికి వచ్చిన వాళ్ళు కూడా భవిత ఇది ఎన్ని అడుగులు ఉండొచ్చు అంటే ఎన్ని ఫీట్లు ఉందని మీరు అంటున్నారు, ఎన్ని ఫీట్లు ఉంటుంది. సో మేము ఏదన్నా బోర్ వేయాలన్నా కూడా మనం చూసుకొని వేస్తాం ప్రతిదీ ఎక్కడైనా కూడా. సో నువ్వు టెంపుల్ అంటున్నావు కాబట్టి సో ఇదే ప్లేస్లో వెయ్యాలి అని చెప్పేసి నువ్వు క్లియర్గా చెప్పగలుగుతావు. లేకపోతే ఆయన వేరే ప్లేస్లో వేస్తే అక్కడ ఒకవేళ విగ్రహమే ఉండొచ్చు, ఒకవేళ మళ్ళీ తాకినా కూడా ఆయనకే నష్టం జరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా ఇదే ప్లేస్ అని నువ్వు చెప్పే అంత నీ దగ్గర ఉందా? అంటే నీ ఖచ్చితంగా ఉంది. ఒక చోట అనేది అంటే కనుక కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే కనుక ఇప్పుడు విగ్రహాలకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి కదా, డోర్స్ అనేవి ఉంటాయి కదా, అవి నేను చెప్పగలను. అంటే ఎన్ని ఫీట్లు ఉన్నాయని మాత్రం నేను చెప్పలేను. డోర్లు ఉంటాయి అందులో? డోర్ ఒకటైతే నేను చూసాను, గజస్తంభం లాంటివి. గజస్తంభాలు నేను చూడలేదు, నేను అట్లా వెళ్ళినప్పుడు చూసాను. తర్వాత వచ్చేసి నేను రాణిగా ఉన్నప్పుడు అక్కడ ఏమేమి తిరిగాను అనేవి నాకు గుర్తున్నాయి. ఇప్పుడంతా మారిపోయింది, లోపలైతే అలాగే ఉంది గుడి మాత్రం. రాణిగా ఉన్నప్పుడు ఏం చూసావు? అంటే రాణిగా ఉన్నప్పుడు నేను అక్కడికి సర్పాలు వచ్చి తీసుకుని వెళ్ళడము, గొడవల గురించి నేను ఎలా ఉండేదాన్ని. రెండింటికి ముడిపడినటువంటి బంధం అది 2 జన్మలకి ముడిపడి ఉంది, ఒక జన్మని కాదు. గత నాగరాణి గురించి ఇప్పుడు ఇట్లా కూడా రెండింటికి లింక్ ఉంది నాకు. అంటే నాగరానికి ఈ మహారాణికి లింక్ ఉంది, బంధం ఉంది. అంటే తనే ఇక్కడ పుట్టింది. ఓకే, ఫస్ట్ నాగరాణిగా పుట్టి తర్వాత మహారాణిగా పుట్టి తర్వాత ఇప్పుడు నార్మల్ మనిషిగా భవిత పుట్టింది అని చెప్పొచ్చు. ఇవి 3 నువ్వు క్లియర్ గా చెప్పేది? నేను క్లియర్ గా చెప్పేది ఆ 3. నువ్వు నాగరాణిగా హ్యాపీగా ఉన్నావా, మహారాణిగా హ్యాపీగా ఉన్నావా, భవితగా హ్యాపీగా ఉన్నావా? అవి మనం చెప్పలేము, ఎందుకంటే నాకు 3 స్వీట్ మెమరీ లాగే ఉన్నాయి. ఇది ఒక్కటి అని చెప్పలేను. అందరూ నేను హ్యాపీగా చూసుకున్నాను, మా అమ్మ అయినా సరే. నాగదేవతగా ఉన్నప్పుడు దేవత కాబట్టి నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి నాకు తెలియదు కానీ సినిమాలో చూసిన ప్రకారం చెప్తున్నా. మహారాణి అని అంటే ఆమెకి కొన్ని పద్ధతులు నియమాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎలాంటి నియమాలు పెట్టలేదు. ఇది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే హ్యాపీ. మానవ జన్మనే హ్యాపీ అంటావా? అవును, ఏమైనా చెయ్యొచ్చు మానవ జన్మల.
అవును ఏంటంటే భవిత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందంటే మానవ జన్మలోనే మాట్లాడగలుగుతుంది. అప్పుడు నువ్వు మహారాణిగా మాట్లాడలేదు, నాగదేవతగా మాట్లాడలేవా? లేదు, అక్కడ కొన్ని నియమాలు అనేవి ఉంటాయి చూసారా, లేకపోతే ఇలాంటి శిక్షలు అనేవి దారుణమైన శిక్షలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మరి నేను ఓపెన్ గా ఇంటర్వ్యూ చేసిన తర్వాత భవిత ఒక మెంటల్ గా పిచ్చిది అని అంటే నువ్వేం చేస్తావు దానికి? నేను ఏం చేయను, అది మీకు తెలియాలి అనేది నేను వదిలేస్తాను. గట్టిగా చెప్పాలంటే ఏం చెప్తావు? గట్టిగా అంటే నా నీ రిపోర్ట్ వల్ల ఇప్పుడు మీ అమ్మ ఇంత ఇబ్బంది పడుతుంది, మీ అమ్మకు వచ్చిన కామెంట్స్ అనేవి చూసుకున్నా కూడా మీ అమ్మనే నీకు సపోర్ట్ చేస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈ పిల్ల ఇట్లా బిహేవ్ చేస్తుంది, చదువుకోకుండా ఇవన్నీ చేస్తుంది, అసలు ఇదంతా ఉట్టి నాటకం అంటే దీనికి నువ్వు క్వశ్చన్ ఏం చేస్తావు, ఆన్సర్ ఏం చేస్తావు నా క్వశ్చన్కి? నీ క్వశ్చన్కి కదా, ఇదంతా అబద్ధం అవుతే ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి గుడి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకొకటి సెకండ్ వచ్చేసి రిపోర్ట్లలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది ప్రాబ్లం అని నిరూపిస్తాయి. రిపోర్ట్స్ కంపల్స్ ఎవరిని మోసం చేయలేవు. ఓకే. సెకండ్ అది. థర్డ్ వచ్చేసి నా స్కిన్ మీద పౌర్ణమి రోజు ఎందుకు ఊడిపోతుంది. ఓకే. ఇవి 3 నువ్వు జనాలకు వేస్తున్నటువంటి క్వశ్చన్స్ అంతే. కింద కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఖచ్చితంగా పెట్టండి. ఒకవేళ రిపోర్ట్స్లో నార్మల్ వస్తున్నాయి, పౌర్ణమికి ఎందుకు వస్తుంది, స్వయంగా మీదే వచ్చి మరి టెస్టులు చేయించుకుంటారా, చేయించుకోండి, దానికి కూడా నేను నో చెప్పను. ఓకే. నువ్వు అన్నింటికి రెడీగా ఉన్నాను. సో మొత్తం నీకు కావాల్సింది టెంపుల్ బయటికి రావాలి, జనాలు వచ్చి పూజలు చేయాలి. టెంపుల్కి ఓనర్ భవితరా, భవిత వాళ్ళ మమ్మీనా? ఇద్దరు కాదు, దేవుడికి మాత్రమే. కోపం వస్తుంది ఎందుకు భవిత? నేను ఇంత కూల్గా అడుగుతున్నా. కూల్గా అడుగుతున్నారు కానీ కోపం ఎందుకు వస్తుందంటే అది దైవలోకానికి నాగలోకానికి ఉన్న గుడి అది, కాబట్టి అది ఎవరికి చెందదు, కేవలం దేవుడికి మాత్రమే సొంతం. ఆడొక నువ్వు పూజారిని మాత్రం పెడతావు? పూజాన్ని పెడతాను. మరి నువ్వు తెలంగాణలో ఇంత పోరాటం చేస్తున్నటువంటి భవిత మళ్ళీ ఆంధ్రాలో ఉండడము ప్రేక్షకులకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ చూపిస్తావా, లేకపోతే అక్కడే ఉండిపోతావా? రెండు చూసుకుంటా. అట్లెట్లా కుదురుతుంది? ఇప్పుడు అక్కడ అనేది కుదరదు, నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటా. ఇక్కడే ఉంటాను, కాకపోతే ఏమన్నా వచ్చినా అంటే అక్కడికి వెళ్తా అంటే కనుక అక్కడ మనం చూసుకోవాలి, ఏ మిస్టేక్ జరగకోకుండా. అది కూడా మనకు ఉంటుంది కదా. ఒక పూజారిని అనుకుంటున్నాం, ఇప్పుడు శివుని బయటకు తీసిన తర్వాత పెద్ద అంటే ఆయనకి అఘోరాలు రావాలి. నాకు ఇప్పుడే చెప్తున్నాను, అఘోరాలు వచ్చి ఆయనకి రుద్రాభిషేకం జరిపించాలి. అఘోరాలు వచ్చి ఏ సినిమాలో చూసినావు భవిత? సినిమా చూడలేదు. శివుడికి రుద్రాభిషేకం కంపల్సరీ, ఎక్కడైనా తెలుసుకోండి. అది 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 కామన్, తెలిసిందే. మనము అఘోరాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు గుడి ఓపెన్ కావాలంటే అఘోరాలు రావాలి. అఘోరాలు వచ్చి వాళ్ళకి అంటే ఆయనకు అఘోరాలు అనేది పూజలు అనేవి ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఆయన చెప్తుందా, భవిత మీద ఉన్నటువంటి సర్పం చెప్పిస్తుందా? అది మా అమ్మ అంటే కనుక ప్రతి ఒక్క దేవుళ్ళకి ఏమంటారంటే శివుడికి ప్రీతికమైన వాళ్ళు ఎవరంటే కనుక అఘోరాలు, వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు శివుడికి. ఇంత మాట్లాడితే ఇప్పుడు వచ్చింది మా లైన్లో, చెప్పు ఏంటి చెప్పు. నీకు ఇప్పుడు అఘోరాలు చేయాలి. అఘోరాలు అంటే పంతులు కూడా ఉండాలి, వీళ్ళు కూడా శాస్త్రం నేర్చుకున్నారు, వీళ్ళు శాస్త్రం నేర్చుకునే వాళ్ళే. ఇప్పుడు అఘోర అంటే అఘోర దీక్ష వేరుంటుంది, ఇప్పుడు వీళ్ళ పంతులు అనేది వేరుంటుంది. రుద్రాభిషేకానికి అంటే కనుక అఘోరాలు ఎందుకు రావాలంటున్నారంటే ఒక్కటే రీజన్, వాళ్ళకి కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే కనుక వాళ్ళు ఎప్పుడు శివుడి మీద అంటూ ఉంటారు, కానీ మామూలు చోట్ల వాడికి కొంతమంది రారు, వాళ్ళు నాకు కావాలి. ఇప్పుడు భవిత అంటే చనిపోయిన దగ్గరికి తీసుకెళ్ళడము అట్లా కొంచెం ముట్టుడు ఉంటాయి కదా, అక్కడికి వస్తూ ఉంటుందా భవిత? ఇంతవరకు ఎక్కడ తీసుకెళ్ళలేదు. చనిపోయిన కాడికి ఎక్కడికి. నీకు అట్లా వెళ్ళాలనిపిస్తుందా భవిత? అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా ఏదన్నా అనిపించడము అట్లా ఏమన్నా? ఏం లేదు, చెప్పాను కదా, ఆ బాడీ అక్కడ పడి బ్లడ్ ఉంటే చూసారా, అది గాయం ఏం చూసి చెప్పారు కదా, అది కూడా నాకు ఏం అనిపించదు. జస్ట్ నేను బాధపడ్డా, ఒక మనిషి నా కళ్ళ ముందు హెల్ప్ చేయలే. ఇప్పుడు మనమైనా సరే రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ సపోజ్ వాళ్ళని చూస్తూ మనం వెళ్ళలేం, అయ్యో ఏమైనా హెల్ప్ చేస్తుంటే బాగుండని మీకు ఇంటికి వచ్చినాక అనిపిస్తుంది, అనిపించదా? అనిపిస్తుంది. అలాగే నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ భవిత. మొత్తానికి శివ విగ్రహం బయటికి రాగానే ఆ లింగానికి మాత్రం అఘోరాలతోనే చేపించాలి. ఇది ఎప్పటికైనా నిజమవుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఖచ్చితంగా నిజం అవుతుంది, కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ జనాలు మాత్రం మిమ్మల్ని వేరేలాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఒక ఒపీనియన్ అనేది మనకు హార్ట్ఫుల్గా ఉంటుంది, దాన్ని క్లియర్గా ఇస్తాడు కాబట్టి. కానీ నీ వల్ల మీ మమ్మీని పిచ్చిదని చెప్పేసి అంటున్నారు కదా, దానికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు? పిచ్చిదా అంటే కనుక ఒక పిచ్చిది అనేది పిచ్చిది అంటున్నారు, ఒక పిచ్చిది ఎప్పుడూ ఇలా చేయదు, అది వాళ్ళది వేరే ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ వేరే ఉంటుంది. వాళ్ళు పిచ్చోళ్ళు మనీ కోసం ఆశపడేటోళ్ళు అయితే కనుక మనీ కోసము నెంబర్ కన్న తల్లి కూతురు మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఒక పొజిషన్లో ఉండాలి, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మనవరాళ్ళతోని హ్యాపీగా ఆడుకోవాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. రేపు నీకు పెళ్ళైనా పిల్లలైన తర్వాత నువ్వు కూడా అదే కోరుకుంటావు. కానీ ఇవన్నీ ఏ హ్యాపీనెస్ మీ అమ్మ నీ దాంట్లో చూడడం లేదు. నా వల్ల మా అమ్మ చాలా
అంటే కనుక ఒక జనాల నుంచి కానీ మా మమ్మీకి నెగిటివ్ కామెంట్ వస్తుంది, కానీ అక్కడ నేను చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అక్కడ వాళ్ళతో గొడవలేక వెళ్ళలేక ఇక్కడ నేను ఇలా ఉండలేక నేను సఫర్ అవుతున్నా మా అమ్మతో పాటు. సో వీళ్ళ డాడీ సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయరు. వస్తూ పోతూ ఉంటారా? వస్తారు జనరల్గా మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడడం అట్లాంటివి ఒకటి మాత్రం జరుగుతాయి. అడుగుతాడా బాగోగులు బాగున్నారా, ఎట్లా ఉంది హెల్త్ పరంగా? మీరు మాట్లాడతారా డాడీతో? డాడీతో మాట్లాడతాను. ఏమంటాడు? భవిత మర్చిపోయినావా ఇంకా అవే? ఏమన్నాడు, మేము ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం కదా. మా డాడీ కూడా నేను చెప్పాను ఈ విగ్రహం ఇలా గుడి ఉందని చెప్పేసి, డాడీ కూడా ఏం అనలేదు, ఇది నిజం ఇది పిచ్చి. ఏమన్నా మాట్లాడడం వల్ల మీరు వచ్చేసారా మేడం? ఎట్లా అంటే ఎట్లా ట్రీట్ చేశారు ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని? కొంతమంది అంటే డాక్టర్ కూడా ఏమన్నాడంటే అప్పుడు కర్నూలులో చేంజెస్ అండి, పాపను ఎవరన్నా చూసినా కూడా ఇట్లా మాట్లాడుతుంది కదా. అంటే చిన్నపిల్లలు ఒక ఇలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు కదా. నాగదేవత నాకు నా పక్కన ఉంది, మా అమ్మాయిని ఇట్లా అంటే కొంతమంది భయపడి దాకరు. అమ్మాయిని ఒక పిచ్చిది అనొచ్చు, ఒక మెంటల్ అనొచ్చు, ఏదో రకంగా అమ్మాయిని మానసికంగా బాధపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉంటాయి. మీరు ఒకసారి ప్లేస్ కూడా చేంజ్ అవ్వండి, అలా కూడా తనకు మార్చిందా ఓకే, లేదంటే కనుక ఈ మెడిసిన్ వల్ల యూస్ ఏం లేదు. అంత పెద్ద చీఫ్ డాక్టర్ అతనే నాకు క్లియర్ రిపోర్ట్ ఇచ్చాడు దీనిలో ఏమీ లేదు అని. ఆ చీఫ్ డాక్టర్ కోసం నెల రోజులు ఆయన అక్కడెక్కడ ఆ హాస్పిటల్కి హాస్పిటల్ ఉంటాయి కదా, ఆపరేషన్స్ అంటే ఉంటాయి కాబట్టి ఆ డాక్టర్ రావడానికి కూడా వీక్లీకో మంత్లీకి 15 డేస్కో ఎట్లా వస్తాడంటే అప్పుడు ఆయన రావడం లేట్ అయింది. మమ్మల్ని డిసైడ్ చేసేటోళ్ళు కూడా డాక్టర్ వచ్చేంత వరకు కూడా ఉండమని కూడా వాళ్ళు చెప్పారు. చెప్పి డాక్టరే తను కూర్చొని హాఫ్ అన్ అవర్ తనను మాట్లాడే విధానం కానీ, తను ఎలా చూసి మాట్లాడుతుంది, ఎవరితో ఏ రకంగా బిహేవ్ చేస్తుంది అమ్మాయి అనేది, తను బెడ్ మీద కూర్చుంటే ఆయన టేబుల్ మీద అక్కడ కూర్చొని తను మమ్మీ ఇక్కడ నిల్చొని ఉంది చిన్నప్పుడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, ఇక్కడ మా అమ్మ కూర్చొని ఉంది, తనకి నేను నమస్కారం పెట్టమన్నానంట. ఇప్పుడు ఉందా? ఇప్పుడు మా అమ్మ లేదు. ఏ టైంలో వస్తారు? అది నేను వెళ్తున్నాను, అప్పుడప్పుడు ఆమె వస్తాను. ఓన్లీ పడుకున్నప్పుడు మాత్రమే, లేకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కనిపిస్తుంది నాకు అంతే. మేడం మీరు చెప్పండి. ఇంకో విషయము, తను 9 years అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళు పేరు గుర్తులేదు ఇప్పుడు, అంటే పాపకు 1.5 సంవత్సరం ఐసీలో ఉండరు. ఐసీలో ఉండరు. డాక్టర్ అయిపోయింది తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. అంటే వేరే వాళ్ళు వాళ్ళది డౌన్ అనుకుంటా, అంటే మన అనంతపురం సైడ్ వాళ్ళది. వాళ్ళ నెంబర్ అప్పుడు ఉండింది, పోయింది నెంబర్ కూడా. 2-3 సార్లు చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. ఈ వీడియో కనుక వాళ్ళు కనుక చూసినా కూడా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని నేను చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా వాళ్ళ బిడ్డ ఏమైంది పరిస్థితి కూడా ఆమెకు తెలుసు. ఓకే. నా బిడ్డ ఇంకా చనిపోయే పరిస్థితి ఎత్తుకొని పొమ్మంటున్నారు అక్క, నేనే ఇంకా ఆశతోటి నిలబెట్టుకున్నాను నేను. వాళ్ళు మాకన్నా నెలలే హాస్పిటల్లో ఉన్నారు ఆ పాప కోసం. డాక్టర్తో ఉండని ప్రాణం పోయినాకనే తీసుకొని పోతా అని నేను నిలబెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు పాపను ఐసీలోనే పెట్టినాము అని చెప్పింది. ఆ రోజు నైట్ అవుతుంది, ఏడుస్తుంది బాగా, 8:30-9 అవుతుంది. తను ఏం చేసిందంటే, ఆంటీ నువ్వు బాధపడద్దు, మీ పాపకి ఏం కాదు. అప్పుడు 9 years. ఇప్పుడు ఎవరికి నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఈ వీడియో కనుక వాళ్ళే చూసినట్లయితే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని కూడా నేను చెప్తున్నా. వాళ్ళ నెంబర్ నా దగ్గర లేదు. అమ్మాయి ఏం చేసింది అంటే చెప్పింది ఆమెకు నిజమైంది అంతే కదా. తీసుకెళ్ళండి నన్ను ఒకసారి పాప దగ్గర కనండి, చెల్లి దగ్గర తీసుకెళ్ళండి ఆంటీ అనేది. ఐసీలోకి ఎవరిని తీసుకెళ్ళి, తను ఆల్రెడీ ఈమె పేషెంట్, మామూలుగా అక్కడ హాస్పిటల్ ఈమె పేషెంట్ని ఒక పేషెంట్ దగ్గర తీసుకెళ్ళారు. నర్సులు ఎవరు, ఒక్క నర్సు అందరు వెళ్ళిపోతారు కదా, ఒక్కరు ఉంటారు కదా. ఆ టైంలో పాపను ఐసీలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమనిందో నాకు తెలియదు, కానీ నేను మటుకు వాటిలోనే కూర్చోండా. వాళ్ళమ్మ అంటే ఆ పాప అమ్మను పాపను తీసుకుని ఇద్దరు వెళ్ళినాక తల మీద చేయి పెట్టి, నీకేం కాదు మా అమ్మ ఉంది నాగదేవత, నువ్వు బతుకుతావని ఒక మాట అనిందంట. భవిత నీకు గుర్తుంది అది? ఈ మధ్య నాకు రీసెంట్గా అమ్మ చెప్పేది కానీ నేను నమ్మలేదు. తర్వాత నాకు అది కనిపించిన తర్వాత అమ్మాయి నిజంగానే బతికింది. అంటే ఈ టైంకి లేచి వాటర్ అడుగుతుంది, ఫుడ్ అడుగుతుంది నేను చెప్పానంట. అదే టైంకి అమ్మాయి లేవడం, ఫుడ్ తీసుకోవడం, వాటర్ తీసుకోవడం కూడా జరిగింది. కొన్ని రిమెంబర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు మీడియా ముందుకు వస్తే మాత్రం క్లియరెన్స్ వస్తుంది. అంటే మనకు చుట్టాలు కాదు, మనకి ఏదో హాస్పిటల్ అక్కడ ఉండడం వల్ల నువ్వు చూసి చెప్పడం జరిగింది, అది నిజమైంది. అమ్మ వచ్చి మళ్ళీ తెల్లవారుజామున 2-3 గంటలప్పుడు వచ్చింది. నేను పడుకునేది లేపింది, అక్క పాప చెప్పినట్టుగా మా కూతురికి బతికింది, లేచింది, డాక్టర్లు కూడా ఇంకా ప్రాబ్లం ఏం లేదు,
రేపు ఇప్పుడు తెల్లవారుజామున కదా, రేపు ఈవినింగ్ కల్లా మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు, డాక్టర్ రాగానే డిసైడ్ చేస్తాం తీసుకొని వెళ్ళిపోవచ్చు. మేము ఉండం హాస్పిటల్, వాళ్ళు డిసైడ్ చేయన్నారు. సో మీ అమ్మ చెప్పిన దాన్ని బట్టి ఎవరైతే ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా మిమ్మల్ని మా కేఆర్ టీవీ నుండి వాళ్ళు కాంటాక్ట్ అయితే మాకు కూడా ఒక అంటే తెలుస్తుంది, ఒక కాల్ వచ్చినా కూడా వీళ్ళు అని చెప్పేసి మేము క్లియరెన్స్ తీసుకోగలుగుతాం. బట్ నీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత సో నీ రిపోర్ట్స్ని బట్టి 40 days తర్వాత మళ్ళీ రండి. సో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టి నీ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే నేను ఎవరితోనైనా డాక్టర్ అయినా ఎవరినైనా మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం మనం, సైకాలజీ పరంగా కావచ్చు, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ముందుకు వస్తే సో డెఫినెట్గా నీకు మాత్రం కేఆర్ టీవీ నుండి హెల్ప్ చేస్తాం. ఇంకొకటి ఒకవేళ చదువుకోవాలని ఇంట్రెస్ట్ చూపితే మాత్రం మాకు చెప్పు, డెఫినెట్గా ఏదైనా ఒక కాలేజ్లో నీకు కంపల్సరీ సీట్ ఇప్పిస్తాం. నేను రెడీగా ఉన్నా చదువుకోవడానికి. కానీ మీ అమ్మ రోజు రావాలంటుంది. మా అమ్మ రోజు అంటే కనుక ఇప్పుడు అమ్మని నమ్మరండి ఎవరు. ఇప్పుడు అమ్మని ఎవరైతే నమ్మరో తను ఒక డూప్ చెప్తుంది అంటున్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏ ప్రూఫ్ చూపిస్తే డూప్ అంటున్నారు. కాబట్టి మీరు అంటే మీ తరపున ఎవరైనా వస్తారో రండి, ఎందుకంటే మా అమ్మని నమ్మరు కాబట్టి వాళ్ళు. అది పాయింట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.